హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ ఇది యాక్చువల్గా బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రైస్ యాక్షన్ నేర్చుకునేటప్పుడు ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి నేర్చుకోబోతున్నాం. సో ఈ బేసిక్స్ నుంచి నేర్చుకునే ప్రాసెస్లో నేను మొత్తం ఈ వీడియోని 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో 4 పార్ట్స్ కూడా ఈ వీడియోలోనే కవర్ అవుతాయి. అయితే పార్ట్ 1లో మనం క్యాండిల్ స్టిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. పార్ట్ 2లో ప్రైస్ ప్యాటర్న్స్ గురించి, పార్ట్ 3లో ట్రెండ్ అనాలిసిస్ గురించి, అండ్ పార్ట్ 4లో ఇండికేటర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. అయితే ఇది ఒక బిగినర్కి అసలు ఒక స్టాక్ని ఎలా అనాలిసిస్ చేయాలి టెక్నికల్గా అనేది పూర్తిగా అవగాహన వచ్చే విధంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ ఎవరైనా ప్రో ట్రేడర్ ఉన్నా కూడా వాళ్ళు రీసెంట్గా ఏవైనా మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చు టెక్నికల్ అనాలిసిస్లో. సో అలాంటి మిస్టేక్స్ని కవర్ చేసుకొని అండ్ వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఈ మిస్టేక్ చేయడం వల్ల నాకు ఇక్కడ డబ్బులు లూజ్ అయ్యాను అని క్లియర్గా గెస్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ వీడియోలో దాదాపుగా 30 కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇన్ని 30 కాన్సెప్ట్స్ యాక్చువల్గా ఒకే సింగిల్ వీడియోలో దొరకడం కష్టం. బట్ ఈ ఒక్క వీడియోలోనే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతున్నాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలియని కాన్సెప్ట్స్ ఎన్నో మీకు ఐడియా రావచ్చు. అయితే యూజువల్గా మనం ఎప్పుడైతే ఇన్ని కాన్సెప్ట్స్ వింటున్నామో కొన్ని మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒక నోట్స్ అండ్ పెన్ దగ్గర పెట్టుకొని వీడియో పాజ్ చేసుకుంటూ నోట్ చేస్తూ ఉంటే మీకు ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ వీడియో తర్వాత చూద్దామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం వెతికితే దొరకపోవచ్చు. అందుకని ఈ వీడియో చూస్తున్న టైంలోనే మీరు ఈ వీడియో ద్వారా తెలుగు స్టాక్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఎప్పుడైనా తెలుగు స్టాక్ ఛానల్లో ఈ వీడియో చూడొచ్చు. అండ్ అలాగే లైక్ చేయడం ద్వారా లైక్డ్ వీడియోస్లో ఈ వీడియో చూసుకోవచ్చు, లేదా కమెంట్ చేయొచ్చు, లేదా ఈ వీడియోని మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేసి మీ వాట్సాప్ హిస్టరీలో చూసుకోవచ్చు. సో మనం ఇన్ని పార్ట్స్ నేర్చుకోబోతున్నాం: క్యాండిల్ స్టిక్, ప్రైస్ ప్యాటర్న్స్, ట్రెండ్ అనాలిసిస్, ఇండికేటర్స్. సో ఎందుకు ఇంత నేర్చుకోవాలి, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటా మోటార్స్ అనే షేర్ తీసుకుంటున్నాను. సో ఈ టాటా మోటార్స్ అనే షేర్ జనరల్గా ఎవరైనా కొత్త ట్రేడర్ కనుక అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ కొంతకాలంగా స్టాక్ 340 రూపీస్ టచ్ అవ్వగానే రివర్స్ అయి పడుతూ ఉందన్నమాట. సో ఇమీడియట్గా ఒక చిన్న లాజికల్ థింగ్ అర్థమవుతుంది, ఈ టాటా మోటార్స్ అనేది 340 రూపీస్ దాటట్లేదు అని చెప్పి. సో ఎప్పుడైతే 340 దాటిందో అలాంటప్పుడు ఇంకా స్టాక్ బాగా పెరిగిపోతుంది అని చెప్పి చాలామంది ట్రేడర్స్ ఈ లెవెల్లో ఎక్కువగా బై చేస్తూ ఉంటారు, ఆల్మోస్ట్ 350 రూపీస్లో. సో 350 రూపీస్లో బై చేసిన తర్వాత స్టాక్ ఏమైంది, ఆల్మోస్ట్ 25% పడిపోయి 280 రూపీస్ దాకా పడిందనమాట. అయితే ఒకవేళ మీకు ప్రైస్ యాక్షన్ గురించి కనుక తెలుసుంటే, ఎప్పుడైతే ఒక క్యాండిల్ స్టిక్ అనేది డోజీ ఫార్మేషన్ వస్తుందో అలాంటప్పుడు ఆ స్టాక్ కన్ఫ్యూజన్లో ఉంది అని అర్థం అనమాట. సో ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకుంటే నెక్స్ట్ డే ఎప్పుడైతే డౌన్ అవుతుందో అలాంటప్పుడు ఇక్కడే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇంత పెద్ద లాస్ తీసుకోకుండా ఉండొచ్చు అనమాట. అయితే ప్రైస్ యాక్షన్లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే కేవలం ఒకటే కాదు, చాలా కన్ఫర్మేషన్స్ ఇస్తుంది స్టాక్ ప్రైస్ పడిపోబోతుంది అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక డోజీ ఫామ్ అయింది. ఇది యాక్చువల్గా 1 డే చార్ట్ అనమాట. సో 1 డే చార్ట్ అంటే ఏంటో మీకు తెలియకపోతే కాసేపట్లో మీకు అర్థమవుతుంది. బట్ ఇది ఒక రోజు మొత్తం చార్ట్. యాక్చువల్గా ఇది 3 మార్చ్ 2021 యొక్క చార్ట్ అనమాట. అయితే ఈ చార్ట్ని నేనేం చేస్తున్నానంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్తున్నాను. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్ళి ఈ డోజీ ఫామ్ అయిన రోజున ఏం జరిగింది క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ ప్రకారం అనేది చూస్తాను. సో ఈ టాటా మోటార్ షేర్ని 3 మార్చ్ రోజున 30 మినిట్స్ చార్ట్స్ నేను ప్లేస్ చేసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చిందనమాట. సో ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని యాక్చువల్గా డబుల్ టాప్ ప్యాటర్న్ అంటారు. సో ఎప్పుడైతే ఒక స్టాక్లో ఉన్న బుల్లిష్ మొమెంటం బెరిష్ మొమెంటంగా మారడానికి ట్రై చేస్తుందో అలాంటప్పుడు ఇలాంటి డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఒకటి వస్తుంది. ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ లోని నెక్ లైన్ కింద క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు స్టాక్ ఇంత ప్రైస్ మళ్ళీ పడిపోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో ఇలాంటప్పుడు ఒకవేళ మనం టాటా మోటార్స్ కనుక బై చేసుకుని ఉంటే ఎప్పుడైతే నెక్ లైన్ కింద క్లోజ్ అవుతుందో అప్పుడే మనం ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోతాము. సో ఒకవేళ మనం ఆ స్టాక్ ని 350-355 దగ్గర కనుక కొనుంటే 347 దగ్గరే ఎగ్జిట్ అయిపోయే వాళ్ళం. జస్ట్ ఒక 2% లాసే వచ్చేది. కానీ మనం కనుక వెయిట్ చేస్తూ ఉంటే డైలీ స్టాక్ ప్రైస్ ఫాస్ట్ గా పడిపోతూ ఆల్మోస్ట్ 20% వరకు టాటా మోటార్స్ జస్ట్ ఫ్యూ డేస్లో పడిపోయింది. అలాంటప్పుడు ఫియర్లో ఇంకా ఎక్కడ దాకా పడుతుందో అని చెప్పి 20% లాస్ యూజువల్గా బుక్ చేసుకుంటూ ఉంటారనమాట. అందుకనే ఇలాంటి ప్రైస్ యాక్షన్లోని ప్రతి చిన్న కాన్సెప్ట్ మనం నేర్చుకోవడం ద్వారా మనం ఏదో ఇమ్మీడియట్గా చాలా ఫాస్ట్గా డబ్బులు గ్రో అవుతాయి అన్నది కాకుండా నష్టపోయే దగ్గర చాలా తక్కువ నష్టపోతూ ఉంటాము. అండ్ మనం ఎప్పుడైతే ట్రేడ్ వేస్తున్నామో అలాంటప్పుడు మనం కాన్ఫిడెంట్ ట్రేడ్స్ని కూడా ఈజీగా సెలెక్ట్ చేసుకోగలుగుతాము. సో మీకు ఈ ప్రైస్ యాక్షన్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది అని
అనుకుంటున్నాను. సో ఇంకా మన మెయిన్ పార్ట్ ఆఫ్ ది వీడియోలోకి వెళ్దాము. సో పార్ట్ 1 మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ చార్ట్. యాక్చువల్గా ఈ క్యాండిల్ స్టిక్స్ని జపనీస్ సైంటిస్ట్ ఒకళ్ళు కనిపెట్టారు. సో ఈ జపనీస్ సైంటిస్ట్ ఉద్దేశం ద్వారా జనరల్గా ఒక స్టాక్ ప్రైస్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కడైతే ఫస్ట్ టైం ట్రేడ్ చేసిందో అది మనకి ఓపెన్ ప్రైస్ అనమాట. సో తర్వాత మార్కెట్లో ఉన్న బయింగ్ అండ్ సెల్లింగ్ డిమాండ్ ద్వారా స్టాక్ ప్రైస్ అనేది పెరగడం కానీ లేకపోతే పడడం కానీ జరుగుతుంది. ఈ రోజున ఏదో ఒక లో ప్రైస్ దగ్గరికి అలా హిట్ అయింది అని అనుకుందాము. అంటే ఈ లో ప్రైస్ దగ్గర ఒకసారి ట్రేడ్ చేసి తర్వాత అలాగా పెరుగుతూ వెళ్ళిపోయి ఒక హై ప్రైస్ దగ్గరికి రీచ్ అయింది. అంటే ఇక్కడ ఎవరో ఒక బయర్ ఉన్నారు అండ్ అలాగే ఒక సెల్లర్ ఉన్నారు. తర్వాత అక్కడ సస్టైన్ కాకుండా మెల్లగా సెల్లర్స్ డామినేట్ చేయడం వల్ల స్టాక్ ప్రైస్ పడిపోయి మార్కెట్ ఇవాళ క్లోజ్ అయ్యే టైంకి ఈ ప్లేస్ దగ్గర క్లోజ్ అయిందనమాట. సో ఇలాగా మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎక్కడ ఓపెన్ అయింది అండ్ అలాగే మార్కెట్ క్లోజ్ అయినప్పుడు ఎక్కడ క్లోజ్ అయింది అనే పార్ట్ అంతా ఒక రెక్టాంగిల్ షేప్లో చూపిస్తూ మార్కెట్లో ఈ రోజు ట్రేడ్ అయిన లోయెస్ట్ ప్రైస్ని లోగాను అండ్ హయ్యెస్ట్ ప్రైస్ని హైగాను ఒక స్టిక్ ద్వారా చూపిస్తే ఈ క్యాండిల్ అండ్ స్టిక్ క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ అవుతుంది. అయితే ఒకవేళ ఓపెన్ ప్రైస్ కంటే కూడా క్లోజ్ ప్రైస్ పైన ఉంది అంటే ఆ రోజు గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్లో చూపిస్తారనమాట. అంటే ఆ రోజు బయ్యింగ్ మొమెంటం బయ్యర్స్ డామినేటింగ్గా ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు బెరిష్ క్యాండిల్ గురించి ఈజీగా అర్థమైపోతుంది. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఒక ప్రైస్ నోట్ చేసుకుంటాం మనం. తర్వాత అది ట్రేడ్ అవుతూ కొంచెం పైకి వెళ్ళింది, బట్ అక్కడ ట్రేడ్ అవ్వలేక తర్వాత ఎక్కువ మంది సెల్లర్స్ రావడం వల్ల స్టాక్ ప్రైస్ అనేది బాగా పడిపోయి ఒక లోన్ టచ్ అయిందనమాట. బట్ తర్వాత మళ్ళీ కొంచెం బయ్యర్స్ పుంజుకొని స్టాక్ ప్రైస్ పెరిగి ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇలాగా ఓపెన్ అండ్ క్లోజ్ మధ్యలో ఉన్నదాన్నేమో రెక్టాంగిల్ షేప్లో అండ్ హై నుంచి లోకేమో ఒక స్టిక్ ద్వారా మనకు చూపించారు కాబట్టి మొత్తంగా మనకు ఒక క్యాండిల్ స్టిక్ వచ్చింది. అయితే ఓపెన్ ప్రైస్ కంటే క్లోజ్ ప్రైస్ కింద ఉంది కాబట్టి మనకి రెడ్ కలర్లో చూపించారు. అంటే ఈ రోజు మనకి మార్కెట్లో సెల్లర్స్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉందన్నమాట. సో గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడేమో బయ్యర్స్ ఎక్కువగా ఉన్నారని, రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడేమో సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోగలుగుతాము. అయితే ఈ క్యాండిల్ స్టిక్స్ని కేవలం గ్రీన్ అండ్ రెడ్ కలర్లోనే కాకుండా వైట్, బ్లూ, పింక్ ఇలా డిఫరెంట్ కలర్స్లో మనకి చూపిస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ క్యాండిల్ అంటే గ్రీన్ క్యాండిల్ లాగా ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ పెరుగుతుందో అలాంటప్పుడు వైట్ క్యాండిల్లో చూపిస్తారు అండ్ స్టాక్ ప్రైస్ పడిపోయినప్పుడు బ్లాక్ క్యాండిల్లో చూపిస్తూ ఉంటారు. సో ఒకవేళ ఇక్కడ ఒక పెద్ద వైట్ క్యాండిల్ వచ్చింది అని అనుకోండి, ఇలాంటప్పుడు మనకేంటి మార్కెట్లో బయ్యర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ రెడ్ క్యాండిల్ వచ్చింది లేదా బ్లాక్ క్యాండిల్ వచ్చింది అని అన్నప్పుడు మనకి మార్కెట్లో సెల్లర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. మరొకవేళ ఇలాంటి క్యాండిల్ వచ్చింది అంటే స్టాక్ ప్రైస్ పెరిగింది అండ్ పడింది, బట్ ఓపెన్ ప్రైస్ అండ్ క్లోజ్ ప్రైస్ రెండు ఒకే చోటు ఉన్నాయి. అందుకే మనకి రెక్టాంగిల్ బాడీ అనేది కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు? బయ్యర్స్ ఎక్కువ ఉన్నారనా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారనా అర్థం కావట్లేదు కదా. అదే మనకి డోజీ చెప్తుంది అనమాట. డోజీ అంటేనే కన్ఫ్యూజన్. సో ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ చెయ్యకపోతే మంచిది. అంటే ఎందుకు క్లారిటీ లేదు కదా మనకి. సో క్లారిటీ లేనప్పుడు కొంచెం సైలెంట్గా ఉండాలన్నమాట. సో ఇలాంటి డోజీ అనేది కొన్నిసార్లు ఇలా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి షేప్లో ఫామ్ అవ్వచ్చు. సో డోజీ యొక్క మీనింగ్ ఏంటి? సింపుల్గా ఓపెన్ ప్రైస్ క్లోజ్ ప్రైస్ ఒకే చోటు ఉండాలి. అంటే క్యాండిల్ బాడీ అనేది ఇంత ఫామ్ అవ్వకుండా జస్ట్ కొంచెమే ఫామ్ అవ్వాలన్నమాట. అంటే ఓపెన్ ప్రైస్ క్లోజ్ ప్రైస్ అక్కడ ఒకే చోటు ఉంది. అలాంటప్పుడు మనం డోజీ అంటాం. ఈ డోజీలో రకరకాల డోజీస్ ఉంటాయి. ఒకవేళ ఇలాంటి టీ షేప్ డోజీ వస్తే డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. యూజువల్గా ఈ డ్రాగన్ ఫ్లై డోజీ వచ్చినప్పుడు మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది. ఏంటంటే స్టాక్ ప్రైస్ అప్పటిదాకా పడుతూ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పెరగడానికి స్కోప్ ఉంది. సో ఇలాంటి డ్రాగన్ ఫ్లై డోజీని మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే స్లైట్గా బుల్లిష్ సిగ్నల్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రేవ్ స్టోన్ డోజీ వస్తుంది, అంటే రివర్స్ టీ షేప్లో ఉంటుందన్నమాట. సో ఇలాంటి రివర్స్ టీ షేప్ వచ్చినప్పుడు అప్పటిదాకా పెరుగుతున్న షేర్ కాస్త రివర్స్ అయ్యి పడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ గ్రేవ్ స్టోన్ డోజీ వచ్చినప్పుడు యూజువల్గా మనం బెరిష్ సిగ్నల్ అని చెప్పి అనుకుంటూ ఉంటాము. అలాగే నెక్స్ట్ మనం నేర్చుకోబోయే క్యాండిల్ స్టిక్ వచ్చేసి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్. సో ఈ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్లో యాక్చువల్గా ఇక్కడ బ్లాక్ కలర్ కనపడుతుంది కదా. సో బ్లాక్ కలర్కి ఓపెన్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. క్లోజ్ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. సో ఓపెన్కి క్లోజ్కి మధ్యలో మనం రెక్టాంగిల్ చూపించాం. మరి హైయెస్ట్ ప్రైస్ ఏంటి? ఇక్కడ ఉంటుంది. సో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అయినప్పుడు అండ్ అలాగే క్లోజ్ కింద ఉన్నప్పుడు మనకి ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ వచ్చింది అని అనుకోవచ్చు. అయితే ఈ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్లో యూజువల్గా లో అనేది చాలా కింద ఉంటుంది. అంటే ఇప్పుడు మార్కెట్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి ఫాస్ట్గా పడిపోయింది.
పడిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి పెరిగింది. అంటే దీన్ని బయ్యర్ సెల్లర్ టర్మ్స్లో కనుక మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ మార్కెట్లో బాగా సెల్లర్స్ ఉన్నారు. సో సెల్లర్స్ వస్తూ ఒక ప్రైస్ లెవెల్ దగ్గరికి రాగానే కొత్తగా బయ్యర్స్ వచ్చారనమాట. సో బయ్యర్స్ డిమాండ్ పెరిగిపోవడం వల్ల స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోయి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇప్పుడు మార్కెట్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు? బయ్యర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. అంతకుముందు డే స్టార్టింగ్లో సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు బయ్యర్స్ స్ట్రాంగ్గా వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి స్టాక్ అనేది మళ్ళీ పెరిగి బయింగ్ డిమాండ్ అనేది క్రియేట్ అవ్వచ్చు అని మనం అనుకుంటాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్టిక్ వచ్చి హ్యామర్. సో ఈ హ్యామర్లో స్టాక్ ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి ఒక లో లెవెల్ దాకా వెళ్ళింది. అంటే మార్కెట్లో సెల్లర్స్ ఎక్కువ కనపడుతూ ఉన్నారు, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక బయింగ్ డిమాండ్ వచ్చేసి అంతకు ముందున్న సెల్లర్స్ అందరినీ దాటుతూ కూడా ఇక్కడ క్లోజ్ అయింది అనమాట. మళ్ళీ ఫ్రెష్ బయ్యర్స్ వచ్చారు. సో ఇక్కడ కూడా మనకి ఏమర్థమవుతుంది, క్లియర్గా బయ్యర్ డిమాండ్ వస్తుంది కాబట్టే అంతకుముందు ఓపెన్ అయిన ప్రైస్ని దాటి మళ్ళీ హై దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ బయింగ్ డిమాండ్ వస్తుంది, అంటే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ కూడా రావచ్చు అనమాట. సో ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్లో ఏమవుతుంది, స్టాక్ ప్రైస్ యాక్చువల్గా ఇక్కడ ఓపెన్ అయింది అండ్ అలాగే ఇదే లోయెస్ట్ ప్రైస్ కూడా, అండ్ ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ ఒక హై దాకా వెళ్ళింది. అంటే బాగా మార్కెట్లో బయ్యర్ ఇలా డిమాండ్ వస్తూ ఉంది. కానీ మళ్ళీ తర్వాత రివర్స్ అయ్యి డే క్లోజ్ అయ్యేసరికి ఇలాగా సెల్లర్స్ వస్తూ వచ్చారనమాట. సో ఇక్కడికి ఏమైంది, యాక్చువల్గా ఫస్ట్లో డే స్టార్టింగ్లో బయ్యర్స్ ఉన్నా డే ఎండ్లో సెల్లర్స్ వచ్చి సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి చూపించారనమాట. ఇన్ కేస్ రేపటి రోజున మార్కెట్ ఇంకొంచెం సెల్లింగ్లోకి వెళ్ళింది అని అంటే స్టాక్ చాలా ఫాస్ట్గా పడిపోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ వచ్చినప్పుడు సెల్లర్స్ డిమాండ్ ఎక్కువ ఉంది, స్టాక్ ప్రైస్ పడిపోవడానికి ఛాన్స్ ఉంది అని అనుకుంటాము. అయితే నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇన్వర్టెడ్ బ్లాక్ హ్యామర్. సో ఇలాంటి క్యాండిల్ స్టిక్ వచ్చినప్పుడు మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ ఉందనుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక హై దాకా వెళ్ళింది అంటే ఉద్దేశం ఏంటి, బాగా పెరుగుతుంది కాబట్టి బయింగ్ డిమాండ్ ఉన్నట్టు. కానీ మళ్ళీ రివర్స్ అయ్యి ఫాస్ట్గా పడుతూ ఒక లో దాకా వచ్చేసింది, ఇక్కడ క్లోజ్ అయింది. అంటే సో డే స్టార్టింగ్లో బయ్యర్స్ అప్పర్ హ్యాండ్ ఉన్న వాళ్ళందరినీ బీట్ చేస్తూ సెల్లర్స్ ఇంకా సెల్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి నెక్స్ట్ డే నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంటుందన్నమాట. ఇందాక ఇన్వర్టెడ్ హ్యామర్లో మనకి కొంచెం డౌట్గా సెల్లింగ్ ఉంటే ఇన్వర్టెడ్ బ్లాక్ హ్యామర్లో కొంచెం కన్ఫర్మ్డ్ సెల్లింగ్ ఉంటుందన్నమాట. ఇలాగా మనం ఈ క్యాండిల్ స్టిక్స్ ని అర్థం చేసుకోవచ్చు. ఇంకొన్ని క్యాండిల్ స్టిక్స్ గురించి కనుక మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి స్పిన్నింగ్ టాప్. సో ఈ స్పిన్నింగ్ టాప్ ప్యాటర్న్ వచ్చినప్పుడు యూజువల్గా స్టాక్ ప్రైస్ బాగా పెరిగిన తర్వాత ఇలాంటి స్పిన్నింగ్ టాప్ వస్తుంది. స్పిన్నింగ్ టాప్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టాక్ ప్రైస్ పడిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంది అని చెప్పి మనం కొంచెం ఇది బెరిష్ సిగ్నల్గా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్పిన్నింగ్ టాప్ కూడా బెరిష్ సిగ్నల్ కాదు. కొన్నిసార్లు స్పిన్నింగ్ టాప్ అనేది బుల్లిష్ సిగ్నల్ కూడా అవుతుంది. అయితే ఇలాంటి స్పిన్నింగ్ టాప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కనుక ఇక్కడున్న లో ప్రైస్ని దాటి కిందకు వస్తే అలాంటప్పుడు మనం కొంచెం బెరిష్నెస్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. లేదు ఒకవేళ స్టాక్ ప్రైస్ ఈ హైని దాటి పైకి వెళ్ళిపోతుంటే అలాంటప్పుడు మళ్ళీ బుల్లిష్ మొమెంటం వస్తుంది. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే క్యాండిల్ స్టిక్ వచ్చేసి షేవెన్ హెడ్. సో ఈ షేవెన్ హెడ్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే స్టాక్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, తర్వాత ఒక లో లెవెల్ దాకా వెళ్ళింది, తర్వాత ఒక హై దాకా వెళ్ళింది అండ్ ఇక్కడే క్లోజ్ అయిపోయింది. హై అండ్ క్లోజ్ రెండు ఒకే చోట ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు, మార్కెట్లో స్టార్టింగ్లో సెల్లర్స్ ఉన్నారు బట్ తర్వాత అంతా బయ్యర్స్దే డిమాండ్. అంటే ఇక్కడ నుంచి మనకి స్టాక్ ప్రైస్ అనేది స్ట్రాంగ్గా పెరగడానికి స్కోప్ ఉంది అని అనుకోవచ్చు. నెక్స్ట్ అలాగే షేవెన్ బాటమ్. ఈ షేవెన్ బాటమ్ని ఎక్కడైనా చూసినట్టుగా అనిపిస్తుందా మీకు? కొంచెం వీడియో ఒక 30 సెకండ్స్ 1 మినిట్ బ్యాక్కి వెళ్తే ఇన్వర్టెడ్ బ్లాక్ హ్యామర్ అని చెప్పి మనకు ఒక ప్యాటర్న్ ఉంది. సో అది ఇది సేమే కదా, బట్ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అంతే. సో ఇక్కడ ఏం జరుగుతుంది, స్టాక్ ప్రైస్ పడిపోవడానికి స్కోప్ ఉందా, పెరగడానికి స్కోప్ ఉందా, ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సింపుల్గా చెప్పొచ్చు మనం పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది అని. ఎందుకంటే స్టాక్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఒక హై దాకా వెళ్ళి తర్వాత రివర్స్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే డే స్టార్టింగ్లో బయ్యర్స్ ఉన్న తర్వాత అంతా కూడా సెల్లర్స్ డిమాండ్ ఉండడం వల్ల ఇక్కడ దాకా పడిపోయింది కాబట్టి ఇది మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా క్యాండిల్ స్టిక్స్లో మనం నేర్చుకునేది మరిబుజు. అంటే దీనికి ఒక స్టాక్ ఓపెన్ ఇక్కడ అయ్యి క్లోజ్ ఇక్కడైంది అండ్ ఓపెన్ దగ్గరే లోయెస్ట్ ప్రైస్ ఉంది అండ్ క్లోజ్ దగ్గరే హైయెస్ట్ ప్రైస్ ఉంది. అంటే ఎక్కడ కూడా త్రూ అవుట్ ది డే కంప్లీట్గా బయ్యర్సే ఉన్నారు తప్ప ఎలాంటి సెల్లర్స్ లేరు.
అందుకోసమని హ్యూజ్ బయింగ్ డిమాండ్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి హ్యూజ్ బయింగ్ డిమాండ్ ఉన్నప్పుడు నెక్స్ట్ డే కూడా అలాంటి బయింగ్ డిమాండ్ అనేది కంటిన్యూ అవుతుంది అని యూజువల్గా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అయితే ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ ఓపెన్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ క్లోజ్ అయ్యేదాకా ఒక హైయెస్ట్ ప్రైస్ దాకా కనుక ఇలాంటి క్యాండిల్స్టిక్ వస్తే అలాంటి స్టాక్ని బుల్లిష్ మరిబుజు అంటారు. ఆ రోజంతా కూడా ఒక పాజిటివ్ మొమెంటం ఉంది. సో ఈ పాజిటివ్ మొమెంటంనే బుల్లిష్ అంటాము. అండ్ ఒకవేళ స్టాక్లో నెగిటివ్ మొమెంటం ఉంది, అంటే ఎక్కువ సెల్లర్స్ ఉన్నారు అని అన్నప్పుడు మనం బెరిష్ అంటూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే స్టాక్ ప్రైస్ అనేది పైన ఎక్కడో ఓపెన్ అవుతుంది, ఇదే హైయెస్ట్ ప్రైస్ కూడా అవుతుంది. అక్కడ నుంచి త్రూ అవుట్ ది డే సెల్లర్సే ఉంటారు మార్కెట్లో. త్రూ అవుట్ ది డే సెల్లర్స్ ఉండడం వల్ల క్లోజ్ అయ్యేసరికి ఒక లోయెస్ట్ ప్రైస్ దగ్గర క్లోజ్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు బెరిష్ మరిబుజు వస్తుంది. బెరిష్ మరిబుజు వచ్చినప్పుడు మనకు ఒక రెడ్ కలర్ క్యాండిల్స్టిక్ ఇలాగా పైనుంచి కిందకి పడిపోతూ వస్తుంది అనమాట. ఇలాగ మనం ఒక్కొక్క క్యాండిల్ని చూసినప్పుడు ఒక చిన్న బేసిక్ అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ డే పెరగచ్చు పడచ్చు, ఎందుకంటే బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు లేకపోతే సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నారు అని అర్థం చేసుకోగలుగుతాం. అయితే సింపుల్గా ఇది నాకు తెలిసిపోయింది కదా, నెక్స్ట్ డే నుంచి మనం ట్రేడ్ చేసేసేయచ్చు అని అనుకుంటున్నారేమో. ఇది జస్ట్ బేసిక్స్ మాత్రమే. ఇప్పటిదాకా మనం ఒక్కొక్క క్యాండిల్ స్టిక్స్ గురించి బట్ ఇప్పుడు మెల్లగా 2 క్యాండిల్ స్టిక్స్ని క్లబ్ చేసి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అండ్ వాటి టెక్నికల్ టర్మ్స్ ఏంటి అనేది చూద్దాము. డ్యూయల్ క్యాండిల్ స్టిక్స్లో మనం ఫస్ట్గా నేర్చుకోబోయేది వచ్చేసి బుల్లిష్ ఎంగల్ఫింగ్. సో ఇక్కడ మనకి బుల్లిష్ అంటే నెక్స్ట్ బయర్స్ వస్తారు అని ఎజ్యూమ్ చేసుకోవచ్చు, బెరిష్ అంటే నెక్స్ట్ సెల్లర్స్ వస్తారని ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏంటి అంటే జనరల్గా ఒకరోజు రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఆ రోజు యాక్చువల్గా సెల్లర్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ డే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే నెక్స్ట్ డే బయర్స్ ఎక్కువగా ఉన్నట్టు. సో ఇలాంటప్పుడు యాక్చువల్గా ఈ 2 రోజుల్ని చూస్తే మనకేమర్థం అవుతుందంటే నిన్నటి రోజున ఓపెన్ ఇక్కడ ఉంటే ఈ ఓపెన్ నుంచి స్టాక్ ప్రైస్ బాగా పడిపోతూ ఒక లో దాకా వెళ్ళింది. అయితే నేను లో అన్నప్పుడు ఈ 2 క్యాండిల్ స్టిక్స్ని యొక్క లోయెస్ట్ ఎక్కడుందో అక్కడ చూసుకుంటున్నా. సో ఈ లో దాకా వెళ్ళిన తర్వాత నిన్నటి హైని దాటి మళ్ళీ పైకొచ్చి క్లోజ్ అయిందనమాట. అండ్ నిన్నటి హైని దాటి హైని టచ్ అయింది అండ్ అలాగే వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. సో నిన్న ఇచ్చిన సిగ్నల్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఫేక్ సిగ్నల్. చాలా మంది ట్రేడర్స్ అందులో ఇరుక్కున్నారు అని చెప్పి ఒరిజినల్ సిగ్నల్ తీసుకురావడం కోసం మళ్ళీ హెవీ బయర్స్ రావడం ద్వారా ఇక్కడ నుంచి మనకి బయింగ్ మొమెంటం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వస్తే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, నిన్న చాలా సెల్లింగ్ ఉంది అని చెప్పి చాలా మంది చిన్న చిన్న ట్రేడర్స్ ఇందులో బుక్ అయిపోయారు. ఇప్పుడు ఒరిజినల్ బయింగ్ రావడం వల్ల నిన్నటి ఫేక్ సిగ్నల్ ని డామినేట్ చేస్తూ ఒక క్లియర్ బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కనుక మీకు అర్థం కాకపోతే ఇప్పుడు క్లియర్గా క్లారిటీ వస్తుంది. బెరిష్ ఎన్గల్ఫింగ్ చూడండి, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఇక్కడ నిన్నటి రోజున బయర్స్ ఉన్నారు కదా, అయితే మరి నెక్స్ట్ డే సెల్లర్స్ వచ్చారు, కానీ నిన్న ఉన్న బయర్స్ కంటే కూడా స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు చూడండి. సో స్ట్రాంగ్ అని నేను ఎలా చెప్తున్నాను, నిన్న ఎంతమంది బయర్స్ ఉన్నారు, కొంతమందే ఉన్నారు. ఇక్కడ మనకు కనపడుతుంది కదా చాలా తక్కువ, అంటే ప్రైస్ కొంచెమే పెరిగేలాగా హెల్ప్ చేశారు. బట్ నెక్స్ట్ డే పైన ఓపెన్ అయినా కూడా అక్కడ నుంచి ఫాస్ట్గా పడిపోతూ కింద ఎక్కడో క్లోజ్ అయింది. అంటే నిన్న వచ్చిన బయింగ్ మొమెంటం అనేది ఫేక్ కదా. సో ఆ ఫేక్ సిగ్నల్లో చాలామంది చిన్నవాళ్ళు ఇరుక్కుపోతారనమాట. ఈ రోజు కాకపోతే మళ్ళీ వచ్చే రోజు పెరుగుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు, బట్ స్టాక్ ప్రైస్ అక్కడ నుంచి ఫాస్ట్గా పడిపోతూ ఉంటుంది. అందుకని ఇలాంటి బెరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు నిన్నటి ఫేక్ ట్రేడ్ ద్వారా కొంతమంది ఇరుక్కుపోయారు కాబట్టి మనం కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట, ఇక్కడ బెరిష్ సిగ్నల్ వస్తుంది అని. సో మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అనేది స్ట్రాంగ్ బై సిగ్నల్ అయితే బెరిష్ ఎన్గల్ఫింగ్ అనేది స్ట్రాంగ్ సెల్ సిగ్నల్ అవుతుంది. అండ్ అలాగే మనకు ఒక వీక్ బయింగ్ ఆర్ సెల్లింగ్ సిగ్నల్ కూడా వస్తుంది అనమాట. సో ఏంటి ఆ వీక్ బయింగ్ ఆర్ సెల్లింగ్ సిగ్నల్ అంటే హరామీ ప్యాటర్న్. సో యాక్చువల్గా నిన్న స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు, బట్ ఈరోజు ఒక వీక్ సెల్లర్ ఫామ్ అయ్యారు. మరి నిన్న స్ట్రాంగ్ బయర్ ఉండి ఈరోజు వీక్ సెల్లర్ ఉన్నారు అని అంటే నెక్స్ట్ డే నుంచి పక్కగా పడిపోతుంది అని క్లారిటీ ఉంటుందా? ఉండదు కదా. బట్ ఛాన్సెస్ ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది అనమాట. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కానీ బెరిష్ ఎన్గల్ఫింగ్ కానీ వస్తే మనం కాన్ఫిడెంట్గా ఉంటాం, కానీ హరామీ వస్తే కొంచెం డౌట్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఇలాంటి హరామీ ప్యాటర్న్ అంటే నిన్న స్ట్రాంగ్ బయర్ కానీ స్ట్రాంగ్ సెల్లర్ కానీ ఉన్న తర్వాత ఈరోజు వీక్ బయర్ కానీ వీక్ సెల్లర్ కానీ వచ్చారు అని అనుకోండి, అలాంటప్పుడు మనం కొంచెం డౌట్గా ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ రేపటి రోజున ఈ స్ట్రాంగ్ బయర్ తర్వాత వీక్ సెల్లర్ వచ్చి నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా పడిపోతుంది అనుకోండి, ఎస్ కన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పడిపోతుంది అని. అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి, లేదు అంటే స్టాక్ ప్రైస్ చాలా డ్రాస్టికల్గా పడిపోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి డార్క్ క్లౌడ్ కవర్. సో యూజువల్గా ఒక స్టాక్ ఎప్పుడైతే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందో, ఇందాక మనం ఒకటి నేర్చుకున్నాం ఏంటంటే స్టాక్ ప్రైస్ ఓపెన్ ఇక్కడ అయ్యి క్లోజ్ ఇక్కడైతే
ఆ రోజు మార్కెట్ స్ట్రాంగ్ బయ్యర్స్ ఉన్నారు అని అర్థం. ఎందుకంటే ఇంత పెద్ద క్యాండిల్ స్టిక్ వచ్చింది. ఇంత పెద్ద క్యాండిల్ స్టిక్ వచ్చిందంటే చాలా బయ్యర్స్ ఉన్నారని. సో నెక్స్ట్ డే మనం ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం. మార్కెట్ ఓపెన్ అవ్వగానే బై చేస్తాం. సో బై చేసినప్పుడు యాక్చువల్గా పెరుగుతుంది అని అనుకుంటున్నాం, బట్ నెక్స్ట్ డే సెల్లర్స్ వచ్చారు మార్కెట్లో. సో ఎప్పుడైతే మార్కెట్లో నెక్స్ట్ డే సెల్లర్స్ వచ్చారో నెక్స్ట్ డే కూడా స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు. అక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పడిపోయి ఇక్కడ క్లోజ్ అయింది. అలాంటప్పుడు మనకి డార్క్ క్లౌడ్ కవర్ అనే ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇది కూడా మనకు ఒక బెరిష్ సిగ్నల్ అనమాట. మేబీ ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ రివర్స్ అవుతుంది అని. అందుకే ఇందాక నేను ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ చూసి ట్రేడ్ చేయొద్దు అని చెప్పాను. నిన్నటి రోజున ఒక వచ్చిన సిగ్నల్ ఏదైతే ఉందో, మేబీ ఇక్కడ నిన్న బై చేసిన వాళ్ళంతా ఈ రోజు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉండొచ్చు. మళ్ళీ మార్కెట్లో కొత్త బయర్స్ వచ్చేదాకా స్టాక్ ప్రైస్ పడిపోతూనే ఉంటుంది. అందుకని ఇలాంటి డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వడం మంచిది. అండ్ నెక్స్ట్ రైజింగ్ సన్. సో రైజింగ్ సన్ అంటే నిన్న మార్కెట్లో చాలా మంది సెల్లర్స్ ఉన్నారు. రెడ్ కలర్ క్యాండిల్ కదా, సో క్లియర్గా సెల్లర్స్ ఉన్నారు. బట్ నెక్స్ట్ డే దానికంటే కింద ఓపెన్ అయింది, కానీ ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ బై చేసుకుంటూ వచ్చారనమాట. సో బయ్యర్స్ స్ట్రాంగ్ డిమాండ్ వచ్చింది. సో రైజింగ్ సన్ అంటే ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ బాగా పెరగబోతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు నేను ఎవరైతే ఈ లెవెల్స్లో సెల్ చేసి ఫేక్ సిగ్నల్లో ఇరుక్కుపోయి ఉంటారో వాళ్ళు కనుక ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే అలాంటప్పుడు ఇందులో లాస్లో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. అందుకని ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఒకవేళ మనం సెల్లింగ్లో ఉంటే అప్పుడు రివర్స్ బయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదా ఒకవేళ మనం ఫ్రెష్ బయింగ్ చేయాలన్నా కూడా ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ ఇండికేషన్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికే మనం చాలా ప్యాటర్న్స్ గురించి నేర్చుకున్నాము. అన్ని బేసిక్ థింగ్సే, చాలా కామన్ లాజికల్ థింగ్స్ అనమాట. మేబీ మీకు ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అర్థం అవ్వచ్చు, బట్ ఇప్పటిదాకా మనం నేర్చుకున్నంత సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక స్టాక్ ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత హై దాకా వెళ్ళి తర్వాత లో దాకా వెళ్ళి క్లోజ్ అయ్యే టైంకి ఒకవేళ ఓపెన్ కంటే క్లోజ్ కింద అవుతుంటే సెల్లింగ్ డిమాండ్ ఉంది అని అర్థం చేసుకుంటాం. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ ఉంది అని అనుకోండి, ఓపెన్ కంటే క్లోజ్ పైన ఉంది కాబట్టి అలాంటప్పుడు మనం బయింగ్ డిమాండ్ ఉంది అని అర్థం చేసుకుంటాం అనమాట. బట్ సమ్హౌ దీన్ని మనం క్యాండిల్ స్టిక్స్లో చూసేటప్పుడు గుర్తుంచుకోవడం కోసం ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నిటిని కూడా మనం నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకు అవి ర్యాండమ్గా కనపడతాయో మన సబ్ కాన్షియస్ నుంచి ఒక చిన్న వార్నింగ్ సిగ్నల్ జనరేట్ అయ్యి మనం ఎక్కడైనా చిన్న లాసెస్లో ఉంటే తొందరగా ఎగ్జిట్ అవ్వగలుగుతాం. అండ్ ఒకవేళ మనకి చాలా పెద్ద ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ తగ్గిపోబోతుంటే కూడా ముందు వార్నింగ్ సిగ్నల్స్ అనేవి మనం అర్థం చేసుకోగలుగుతాము. సో ఇప్పటిదాకా మనం 2 క్యాండిల్ స్టిక్స్ ని కలిపి చూసాం కదా, ఈసారి 3 లేదా అంతకంటే ఎక్కువ క్యాండిల్ స్టిక్స్ ని కలిపి చూద్దాము. సో దీంట్లో మనం ఫస్ట్ నేర్చుకోబోయే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి మార్నింగ్ స్టార్ అనమాట. అంటే స్టాక్ ప్రైస్ యాక్చువల్ గా ఇలా పడిపోతూ ఉంది. ఎప్పుడైతే ఇలా పడిపోతూ ఉందో స్టాక్ ప్రైస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఫస్ట్ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ నెక్స్ట్ డే వచ్చేసి ఒక చాలా స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ క్యాండిల్ని రెండింటిని దాటి పైన క్లోజ్ అయిపోయింది. అప్పుడు మనకి అప్పటిదాకా ఉన్న సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మార్కెట్లో వాళ్ళని డామినేట్ చేస్తూ కొత్త బయ్యర్స్ వచ్చారు అని చెప్పి మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. అలాంటప్పుడు మనం ఒక బయింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే, అంతకుముందు 2 రోజులు సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డామినేట్ చేస్తూ బయ్యర్స్ వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఒక రివర్సల్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ ఒక బై సిగ్నల్ క్రియేట్ అయింది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి 3 వైట్ సోల్జర్స్. అంటే ఫస్ట్ డే ఒక స్టాక్ ప్రైస్ యొక్క ఓపెన్ కంటే క్లోజ్ పైన ఉంది, నెక్స్ట్ డే కూడా ఓపెన్ కంటే క్లోజ్ పైన ఉంది, నెక్స్ట్ డే ఓపెన్ కంటే క్లోజ్ పైన ఉంది. సో ఇలా 3 రోజులు కంటిన్యూస్గా గనక జరిగితే ఫస్ట్ డే బయర్స్ ఉన్నారు, సెకండ్ డే బయర్స్ ఉన్నారు, థర్డ్ డే బయర్స్ ఉన్నారు, 3 రోజులు కంప్లీట్గా బయర్స్ డామినేట్ చేస్తున్నారు. కాబట్టి ఇలా ఒక ట్రెండ్ కంటిన్యూ అయిపోతుంది ఇంకా ఫాస్ట్గా అని చెప్పి పొటెన్షియల్ డైరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అని అర్థం చేసుకుంటాము. సో ఇలాంటప్పుడు కూడా మనం ఒక బయింగ్ సిగ్నల్ జనరేట్ అయింది అని అనుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి హికాక్. ఇందులో ఏంటంటే జనరల్గా ఒక క్యాండిల్ స్టిక్, స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ మనకి బుల్లిష్ స్టిక్ ఫామ్ అవుతుంది. కానీ కొన్ని రోజులు ఈ బుల్లిష్ని కన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా అని చెప్పి అదే రేంజ్లో ట్రేడ్ అవుతూ ఏదో ఒక రోజున అక్కడున్న ఒక క్యాండిల్ యొక్క హై లేదా రీసెంట్ హై, జనరల్గా ఇది మనకి రీసెంట్ హై అనమాట. సో ఈ రీసెంట్ హైని ఒకే రోజు ఏదన్నా పెద్ద క్యాండిల్ వచ్చి దాన్ని క్రాస్ అయింది అని అనుకుంటే అలాంటప్పుడు హికేక్ అని అనుకోవచ్చు. ఇలాంటప్పుడు మనకు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం వస్తుంది అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒకసారి మనం పాస్ట్ గనక వెళ్తే ఒక క్యాండిల్ యొక్క ఓపెన్ ప్రైస్ దగ్గరే లో ఉండి అండ్ అలాగే ఒక క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ దగ్గరే హై గనక ఉంటే అలాంటప్పుడు మనకి ఏ క్యాండిల్ అవుతుంది అని నేర్చుకున్నాం, మరిబోజు అని నేర్చుకున్నాం కదా. సో గ్రీన్ మరిబోజు అంటే మనకి బుల్లిష్ మొమెంటం ఉంటుంది అండ్ రెడ్ మరిబోజు అంటే బెరిష్ మొమెంటం కంటిన్యూ అవుతుంది అని మనం అర్థం చేసుకుంటాం. స్ట్రాంగ్ బయర్స్ ఉన్నప్పుడేమో గ్రీన్ మరిబోజు, స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నప్పుడేమో రెడ్ మరిబోజు. సో అప్పుడప్పుడు మనం ఇలా రివైజ్ చేసుకుంటూ ఉంటే
చిన్న చిన్న కాన్సెప్ట్స్ మనకి బాగా గుర్తుండిపోతాయి. మళ్ళీ బ్యాక్ టు 3 క్యాండిల్ స్టిక్స్ కానీ లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ కనుక చూస్తే ఫాలింగ్ 3 అని ఉంది. అంటే మనకి క్యాండిల్ స్టిక్ చార్ట్స్ వస్తున్నాయి. వైట్ కలర్ క్యాండిల్ స్టిక్స్ వచ్చినప్పుడేమో చాలా చిన్న చిన్నవి వస్తున్నాయి, బట్ రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ వచ్చినప్పుడు చాలా పెద్దగా వస్తున్నాయి. అలాంటప్పుడు మనకి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇందులో బెరిష్ సిగ్నల్ ఎక్కువగా ఉంది. జస్ట్ అప్పుడప్పుడు ఫేక్ జనరేట్ చేయడం కోసం మాత్రమే బయర్స్ కనపడుతూ ఉన్నారు, కానీ సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా 3 సార్లు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అని అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ శాండ్విచ్. యాక్చువల్గా మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ని కూడా మనం రిస్కీగా ఫీల్ అవ్వచ్చు. మనం ఇందాక 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకున్నాం కదా, 2 క్యాండిల్ స్టిక్స్ని కలిపి వచ్చినప్పుడు ఎలాంటి సిగ్నల్స్ జనరేట్ అవుతాయి అని చెప్పి. సో అలాంటి సిగ్నల్లో ఇప్పుడు ఈ బాక్స్ లోపల, ఈ డాటెడ్ లైన్ బాక్స్ లోపల ఉన్న క్యాండిల్ స్టిక్ని చూసి మనం ఏమనుకోవచ్చు, ఇది ఏంటిది, యాక్చువల్గా ఫస్ట్ డేనేమో సెల్లర్స్ ఉన్నారు మార్కెట్లో, బట్ నెక్స్ట్ డే బయర్స్ వచ్చారు, క్లియర్గా బాగా పెరిగిపోయింది. ఇదేమో ఫస్ట్ డే ఫేక్ సిగ్నల్ అయిపోయి సెకండ్ డేది క్లారిటీ లాగా అనిపించింది. అలాంటప్పుడు మనకేంటి ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ యాక్చువల్గా. కానీ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ కూడా ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అంటే నెక్స్ట్ డే మళ్ళీ క్లియర్గా సెల్లర్స్ వచ్చారు. సెల్లర్స్ వచ్చేసి ఈ 2 లోస్ కంటే కూడా కిందకొచ్చి క్లోజ్ అయ్యారనమాట. అలాంటప్పుడు ఇంకా ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ డే వచ్చిన సిగ్నల్ కరెక్టే, కానీ మనకి సెకండ్ డేనే ఫేక్ సిగ్నల్ క్రియేట్ అయింది అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఫస్ట్ సింగిల్ క్యాండిల్ స్టిక్ చూసాం, అది పూర్తిగా వర్కౌట్ అవ్వట్లే. తర్వాత 2 క్యాండిల్ స్టిక్స్ చూసాం, అది కూడా పూర్తిగా వర్కౌట్ అవ్వట్లే. బట్ తర్వాత 3 క్యాండిల్ స్టిక్స్ చూస్తున్నాం, ఇది కూడా పూర్తిగా వర్కౌట్ అవుతుందా లేదా ఎప్పటికీ మనం చెప్పలేము. ఎందుకంటే మనం నేర్చుకునే టెక్నికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక ప్రాబబిలిటీ చెప్తుంది. అంటే ఒక 90% ఛాన్స్ ఉంది ఇలా పైకి వెళ్ళడానికి, లేదా ఒక 70% ఛాన్స్ ఉంది ఇలా కిందకి వెళ్ళడానికి అని చెప్పి మన ప్రాబబిలిటీ కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తే తప్ప 100% ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఎలాంటి ప్రైస్ యాక్షన్ కానీ ఎలాంటి టెక్నికల్ అనాలిసిస్ కానీ అసలు మనం ప్రపంచంలో ఏ స్టాక్ ప్రైస్కి సంబంధించిన దాన్ని 100% ఇదే జరుగుతుందని ఎప్పుడూ చెప్పలేము. జస్ట్ మనం ట్రేడింగ్ చేసే దాంట్లో మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉండే విధంగా ప్రాబబిలిటీని క్రియేట్ చేసుకోగలుగుతాం అంతే. అందుకని మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మనం ఏదైనా ఒక లాస్ వస్తుంది, మనం ఏదో తప్పు చేసామని అర్థమైనప్పుడు వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. మేబీ రేపటి రోజున మనం కరెక్ట్ అవుతామేమో అని చెప్పి ఆగకూడదు అనమాట, రైట్? సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ని కనుక చూస్తే 3 బ్లాక్ కౌస్. అంటే సెల్లర్స్ ఉన్నారు ఫస్ట్ డే ఫుల్, సెకండ్ డే ఫుల్ సెల్లర్స్ ఉన్నారు, థర్డ్ డే ఫుల్ సెల్లర్స్ ఉన్నారు. కంటిన్యూస్గా సెల్లర్స్ వస్తున్నారు కాబట్టి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని మనం అజ్యూమ్ చేసుకుంటాము. అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకంటే రేపటి రోజున సడన్గా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిందనుకోండి పెద్దది ఇలాగా, అలాంటప్పుడు ఏమవుతుంది, అంతకుముందున్న సెల్లర్స్ని మళ్ళీ రివర్స్ అయి పెరుగుతుంది కదా. సో అందుకని యూజువల్గా ఇలాంటి కంటిన్యూస్ సెల్లర్స్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ సెల్లింగ్ మొమెంటం ఉంటుంది అని అజ్యూమ్ చేసుకుంటాం తప్ప 100% ఇలాగే అవుతుంది అని కాదు. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏం చెప్తుంది మరి, మనకు అసలు ఇక్కడ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే కంటిన్యూస్గా సెల్లర్స్ ఉన్నారు, మేబీ ఇంకో 2-3 రోజులు కూడా సెల్లర్స్ రావచ్చు, కాబట్టి ఇప్పుడే కంగారు పడి కొనకూడదు అని చెప్తుంది అనమాట. అందుకే టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎప్పుడు కొనాలి కాదు, ఎప్పుడు కొనకూడదు అని నేర్పిస్తుందని చాలామంది పెద్ద పెద్ద ట్రేడర్స్ అందరు చెప్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఈవినింగ్ డోజీ స్టార్. అంటే ఫస్ట్ డే ఒక బుల్లిష్ మొమెంటం ఉంది, ఆ బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అవ్వాలా వద్దా అని చెప్పి ఒక డోజీ ఫామ్ అయింది. సో ఈ డోజీ వచ్చిందంటే ఏంటి, కన్ఫ్యూజన్ వచ్చిన నెక్స్ట్ డే క్లియర్గా పడిపోయింది, సెల్లర్స్ వచ్చారు. అంటే ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పడిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ బయర్స్ ఉన్నారు, ఆ బయర్స్ కంటిన్యూ అవుతుందని అనుకుంటాం మనం, ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం ఉంది కాబట్టి. బట్ కంటిన్యూ కాలేదు, ఒక కన్ఫ్యూజన్ వచ్చింది, కన్ఫ్యూజన్ క్లారిటీ కింద కన్వర్ట్ అయ్యి సెల్లర్స్ వచ్చారు, కాబట్టి ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పడిపోతుంది అని ఈవినింగ్ డోజీ స్టార్ మనకు చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బెరిష్ అబాండన్డ్ బేబీ. సో ఇది కూడా ఒక రకంగా మనకి ఈవినింగ్ డోజీ స్టార్ లాంటిదే. ఫస్ట్ ఒక బుల్లిష్ మొమెంటం ఉంది, తర్వాత సెల్లర్స్ స్ట్రాంగ్గా కనపడుతున్నారు మనకి ఇక్కడ, అందుకని ఇక్కడ క్లియర్ సెల్లింగ్ వస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఈవినింగ్ స్టార్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ డేస్ మనకి స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు అని చెప్పి సెకండ్ డే ఎక్కడో చాలా పైన బై చేయడం స్టార్ట్ చేశారు చాలామంది చిన్న ట్రేడర్స్. కానీ ఇక్కడ నుంచి ఇంతకుముందు కొన్న బయర్స్ అందరు కూడా ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటున్నారు, సో సెల్లింగ్ చేసేస్తున్నారు. అందుకని మనకు ఒక రెడ్ సిగ్నల్ లాంటిది ఫామ్
అవుతూ క్లియర్ సెల్లర్స్ ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఇంకొక సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. అంటే స్టాక్ ప్రైస్ పడిపోవడానికి ఛాన్స్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. సో ఇలాగా మనం ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఒక చార్ట్ చూపిస్తున్నా. ఇది జస్ట్ ఒక ఎక్సర్సైజ్ అనుకోండి. ఎందుకని స్టాక్ ప్రైస్ సడన్గా రివర్స్ అయింది? యాక్చువల్గా ఇది 3 బ్లాక్ క్రౌస్ కదా, అంటే 3 సార్లు వరుసగా రెడ్ సిగ్నల్ వచ్చింది, అంటే ఇక్కడ పడిపోతుంది అని అనుకుంటాం. కానీ ఏం జరిగింది చూడండి, స్టాక్ ప్రైస్ ఓపెన్ అవ్వడం కిందే ఓపెన్ అయింది. ఫస్ట్ స్టాక్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, జస్ట్ చిన్న లో కొంచెమే కిందకి వెళ్ళి తర్వాత రివర్స్ అయ్యి ఒక పీక్ హై దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లోజ్ అయిందనమాట. సో అన్ని రోజులు ఉన్న బెరిష్ సిగ్నల్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా నెక్స్ట్ డే ఒక బుల్లిష్ సిగ్నల్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒక క్లారిటీ ఇచ్చింది అనమాట, ఇంకా బాగా పెరిగిపోతుంది అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. బట్ ఈ సింగిల్ క్యాండిల్స్టిక్ నేను ఎందుకు మార్క్ చేశాను? యాక్చువల్గా ఇదేంటి సింగిల్ క్యాండిల్స్టిక్? సో ఒకసారి మీరు బ్యాక్ టు బేసిక్స్కి వెళ్తే ఇది మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్లో మనం నేర్చుకుంది ఏంటి? స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి పెరగడానికి స్కోప్ ఉంటుంది అని నేర్చుకున్నాం మనం కదా. అలాగే స్టాక్ ప్రైస్ ఇట్లా పడిపోతూ ఉండడం వల్ల ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ రావడం వల్ల బయర్స్ అనేవాళ్ళు డిమాండ్ పుంజుకుంటున్నారు అని చెప్పి మనకు ఒక చిన్న లాజిక్ అర్థమైంది. కాబట్టి మనం అక్కడ బై చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అలాంటప్పుడు మనకి ఇక్కడ పెరుగుతున్న పాజిటివ్ మొమెంటమ్ని క్యాష్ చేసుకోగలుగుతాం. సో ఇలాగా మీరు కూడా రకరకాల చార్ట్స్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఎలాంటి ప్యాటర్న్ వచ్చింది అని ఐడెంటిఫై చేసుకొని రివిజన్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ మీకు కొన్ని రోజుల తర్వాత సబ్ కాన్షియస్లో ఉండిపోయి ట్రేడ్స్ చేస్తున్నప్పుడు లాస్ రాకుండా ప్రాఫిటబుల్గా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అయితే మనం ఇప్పటికీ చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. సో వీటిని మర్చిపోతారు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, లైక్ కానీ, కమెంట్ కానీ, షేర్ కానీ చేస్తే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఏదో ఒక రోజు నేర్చుకోగలుగుతారు అండ్ మీ ద్వారా ఇంకొకరికి హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో నేను ఇచ్చే అప్డేట్స్ని కూడా మీరు మీ యూట్యూబ్ నోటిఫికేషన్స్లో పొందగలుగుతూ ఉంటారు. సో ఒకసారి మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న టాపిక్ని ఇప్పుడు వీడియో పాజ్ చేసి రివైజ్ చేసుకొని తర్వాత పార్ట్ 2 చూడండి. లేదా మీరు ఆల్రెడీ ప్రో ట్రేడర్ ఇవన్నీ తెలుసు అని అనుకుంటే ఇమీడియట్గా పార్ట్ 2 చూడొచ్చు. సో పార్ట్ 2లో మనం నేర్చుకోబోయేది వచ్చేసి ప్రైస్ ప్యాటర్న్స్ అనమాట. సో ఇందాక మనం 2 క్యాండిల్స్టిక్స్ని 3 క్యాండిల్స్టిక్స్ని కలపడానికి ట్రై చేసాం. దాని ద్వారా స్టాక్ ప్రైస్ పెరుగుతుందా పడుతుందా అని గెస్ చేస్తూ ఉన్నాము. కానీ ఒకవేళ మీరు ఒక 100 క్యాండిల్స్టిక్స్ని కలిపి చూసి స్టాక్ ప్రైస్ పెరుగుతుందా పడుతుందా లేదా ఎలా చెప్పచ్చు అనేదే మనకి ప్రైస్ ప్యాటర్న్స్ చెప్తూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా 100 నెంబర్ అని కాదు, మేబీ 50 క్యాండిల్స్టిక్స్ అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 క్యాండిల్స్టిక్స్ అవ్వచ్చు. బట్ ఇలాంటి క్యాండిల్స్టిక్స్ అన్నీ కూడా కలిసి ఒక టైప్ ఆఫ్ షేప్ వస్తుంది. ఆ షేప్నే మనం ప్యాటర్న్ అనుకుంటాము. సో ఈ ప్రైస్ ప్యాటర్న్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. వాటిల్లో మొదటగా ఇంపార్టెంట్ది వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో యూజువల్గా ఒక మనిషి నించున్నప్పుడు ఎలా ఉంటుంది? మనిషికి ఒకవైపు షోల్డర్ ఉంటే తర్వాత హెడ్ ఉండి తర్వాత షోల్డర్ ఉంటుంది కదా. సో దీన్నే ఒక ట్రయాంగిల్ రూపంలో కనుక నేను రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తే ఒక షోల్డర్, తర్వాత ఒక హెడ్, తర్వాత ఒక షోల్డర్. ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఒక మనిషి నించున్నప్పుడు ఎలా ఉంటుంది? తన చెయ్యి దగ్గర నుంచి ఇలా పెరుగుతూ ఒక భుజం వచ్చి తర్వాత నెక్ వచ్చి తర్వాత హెడ్, తర్వాత నెక్, తర్వాత షోల్డర్, తర్వాత మళ్ళీ షోల్డర్ కిందకు వచ్చి ఇంకొక హ్యాండ్ దాకా వెళ్తారు కదా. అలాగే మనకు ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోయిన తర్వాత ఇలాంటి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వస్తే ఎప్పుడైతే ఈ నెక్ లైన్ కిందకు వస్తుందో అలాంటప్పుడు షార్ప్గా పడిపోతుంది లేదా బాగా పడిపోతుంది అని ఒక ప్రైస్ యాక్షన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అదే మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. దీనికి సంబంధించి మనం ఏం చేస్తాము అంటే ఇలాంటి షేప్ ఎప్పుడైతే వస్తుందో అలాంటప్పుడు ఇక్కడ వచ్చిన లోస్ని రెండింటిని జాయిన్ చేసి మనం ఎక్స్టెండ్ చేస్తే అది నెక్ లైన్ అనుకుంటాం అనమాట. ఈ నెక్ లైన్ కింద ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు మనకి స్టాక్ ప్రైస్ బాగా పడిపోతుంది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అయితే దీన్ని ప్రాక్టికల్గా చూసామనుకోండి, ఇక్కడ చూడండి చాలా క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఉన్నాయి. సో ఇన్ని క్యాండిల్స్టిక్ చార్ట్స్ని చూసినా కూడా మనకి ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది? స్టాక్ ప్రైస్ ఇలా పెరుగుతూ వెళ్ళిపోతుంది. సో ఇట్లా పెరిగిన తర్వాత ఒక షోల్డర్ లాగా ఫామ్ అయింది, తర్వాత హెడ్ లాగా ఫామ్ అయింది, తర్వాత షోల్డర్ లాగా ఫామ్ అయింది. దీనికి సంబంధించి నేను ఒక నెక్ లైన్ డ్రా చేసుకుంటే ఈ నెక్ లైన్ కింద ఎప్పుడైతే వస్తుందో అలాంటప్పుడు షార్ప్గా పడిపోయింది చూడండి. సో ఇదే హెడ్ అండ్ షోల్డర్ యొక్క మ్యాజిక్ అనమాట. సో యాక్చువల్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చెప్పేది ఏంటంటే మార్కెట్లో అప్పటిదాకా క్లియర్గా బయర్స్ ఉంటూ ఉన్నారు, బట్ ఇప్పటి నుంచి సెల్లర్స్ మార్కెట్ అవ్వబోతుంది. సో బయ్యర్స్ సెల్లర్స్ ఇక్కడ ఫైట్ చేస్తారనమాట. సో బయ్యర్ సెల్లర్ ఫైట్ చేసి ఫైనల్గా ఈ నెక్ లైన్ కిందకు వచ్చినప్పుడు సెల్లర్ విన్ అవుతాడు. కాబట్టి కంప్లీట్గా స్టాక్ ప్రైస్ ఎక్కువ పడిపోవడానికి స్కోప్ ఉంది అని చెప్పి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇందాక చూపించిన స్లైడ్ ఉంది చూసారా, అలాంటప్పుడు హెడ్ అండ్ షోల్డర్ నేను ఎలా చూపించాను, సమ్వేర్ లైక్ ఇలా హారిజంటల్గా చూపించాను. మరి ఇక్కడ కొంచెం నిలువుగా వచ్చింది. మరి మీకు చూస్తే ఐడెంటిఫై చేయగలుగుతారా లేదా? స్టార్టింగ్లో కొంచెం కష్టమే, బట్ ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తూ నెంబర్ ఆఫ్ చార్ట్స్ కనుక చూస్తుంటే మీకు అర్థమవుతుంది హెడ్ అండ్ షోల్డర్ అనేది ఇలా కరెక్ట్గా అడ్డంగానే కాదు, కొంచెం ఇలాంటి కొంచెం పైకి కిందకి వెళ్తున్న షేప్లో రావచ్చు, లేదా ఇలా పడిపోతున్న షేప్లో కూడా రావచ్చు అనమాట. బట్ ఏదైనా అక్కడ ఫామ్ అయ్యే 2 లోస్ని జాయిన్ చేసి మనం డ్రా చేసుకునే లైన్ నెక్ లైన్ అయితే, ఆ నెక్ లైన్ కిందకి ఎప్పుడైతే వచ్చి క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు మనకి ఇందులో సెల్లింగ్ సిగ్నల్ జనరేట్ అయింది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇందాక మనం నేర్చుకున్నది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కదా, ఇది దానికి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. అంటే ఒక మనిషిని రివర్స్లో నిలబెట్టామనుకోండి, అలాంటప్పుడు ఎలా ఉంటుంది, షోల్డర్, హెడ్ అండ్ షోల్డర్ ఇలా ఉంటుంది కదా. దాన్ని మనం ట్రయాంగిల్ షేప్స్లో కనుక అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తే షోల్డర్, హెడ్ అండ్ షోల్డర్. సో దీనికి మనం నెక్ లైన్ డ్రా చేసినప్పుడు ఎప్పుడైతే ఈ నెక్ లైన్ని దాటి పైకి వెళ్తుందో అలాంటప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఫాస్ట్గా పెరగడానికి స్కోప్ ఉంటుంది అని అనుకుంటాము. అయితే అంతకుముందు స్టాక్లో ఫస్ట్ సెల్లర్స్ ఉండాలి మార్కెట్లో బాగా. సో సెల్లర్స్ ఉంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్లర్ అండ్ బయ్యర్ ఫైట్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఫైనల్గా ఇక్కడికి బయ్యర్ ఎప్పుడైతే మళ్ళీ పైకి వస్తాడో అలాంటప్పుడు ఇక్కడ నుంచి కొత్తగా బయ్యర్స్ వచ్చేసి స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ చెప్తూ ఉంటుంది. సో ఈ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ అంతకుముందు పడిపోతూ ఉంది, ఇలా పడిపోతూ వచ్చి ఒకసారి నాకు ఇలాగా ఒక లెఫ్ట్ షోల్డర్ ఫామ్ అయింది అండ్ అలాగే ఒక హెడ్ ఫామ్ అయింది. సో ఎప్పుడైతే లెఫ్ట్ షోల్డర్ అండ్ హెడ్ ఫామ్ అవుతుందో దీనికి సంబంధించిన లైన్ ఒకటి మనం డ్రా చేసుకుంటాం. దీనిపైన ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మనకు ఒక క్లారిటీ ఇస్తుంది, అలాంటప్పుడు మనం ఇక్కడ బై చేసుకుంటాం. సో ఎప్పుడైతే మనం బై చేస్తామో స్టాక్ ప్రైస్లో ఒక ఫాస్ట్ మూమెంట్ చూస్తున్నాము. సో ఇలాగా మనం ట్రేడ్ చేసి ప్రాఫిటబుల్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాం కదా. కానీ ఇంత ఈజీ కాన్సెప్ట్స్ మరి క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకు స్టాక్ మార్కెట్ నుంచి చాలామంది డబ్బులు సంపాదించరు, పోగొట్టుకుంటూ ఉంటారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ అనాలిసిస్లో కొన్ని ఫేక్ సిగ్నల్స్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి ఇలాగ కాన్ఫిడెంట్ ట్రేడ్స్, ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఉన్నా కూడా మనం కొన్నిసార్లు టెన్షన్ పడి దాంట్లో పూర్తి ప్రాఫిట్ని తీసుకోలేకపోతాం. ఎలా అంటారా, ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ రాగానే ఇలా ఫాస్ట్గా పెరిగిపోతుంది అని నేర్చుకున్నాం కదా. అందుకని మనం ఇక్కడ బై చేసినా కూడా మనకేం పెద్ద రిస్క్ లేదు, మంచిగా పెరిగిపోతుంది, ప్రాఫిట్ వస్తుంది, తీసుకుంటాం అనుకుంటాం. కానీ ప్రాక్టికల్గా ఇట్లా జరగదు. సో ప్రాక్టికల్గా ఏమవుతుంది చూడండి. సో ఇది ఒక ప్రాక్టికల్ చార్ట్. సో ఈ చార్ట్లో స్టాక్ ప్రైస్ ఇలా పడిపోతూ వచ్చింది, ఓకే, లెఫ్ట్ షోల్డర్ ఫామ్ అయింది, ఓకే, తర్వాత హెడ్ ఫామ్ అయింది, ఓకే, తర్వాత రైట్ షోల్డర్ ఫామ్ అవుతుంది, వచ్చి పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నేను బై చేసే అనుకుందాం. సో ఈ నెక్ లైన్ని దాటింది కాబట్టి ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది అని మనకు తెలుసు. కానీ ఏమవుతుంది, నెక్స్ట్ డేనే పడిపోయింది. సో కొంతమంది చాలా కంగారు పడిపోతూ ఉంటారు, ఒక్కరోజు పడిపోగానే స్టాక్ ప్రైస్ అమ్మేస్తారు, కొంతమంది ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. సరే ఒక 2 రోజులు ఓపిక పట్టామని అనుకుందాం, 3వ రోజు పెరిగింది, అమ్మయ్య అనుకుంటాం. తర్వాత మళ్ళీ ఇంకా స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతుంటే ఓకే ఇంకా బాగా పెరిగిపోతుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ నెక్స్ట్ 2 డేస్లోనే మళ్ళీ పడిపోయి ఈ నెక్ లైన్ దాకా వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఏమైంది, అందరూ కూడా ఎవరైతే చిన్న ట్రేడర్స్ లేదా మనలాగా టెక్నికల్ అనాలిసిస్ కొంచెం బేసిక్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ 4-5 రోజుల నుండి ఎగ్జిట్ అయిపోతారు. కానీ అక్కడ నుంచి స్టాక్ ప్రైస్ అనేది ర్యాలీ ఇచ్చి క్లియర్గా పెరిగింది. సో ఇక్కడ దాకా పెరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ లేదు ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్, కరెక్ట్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డరే, మనమే కంగారు పడి ఎగ్జిట్ అయిపోయాం అని అనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాంటి ట్రేడ్ చేస్తాం, మళ్ళీ ఇలాంటి లాస్నే బుక్ చేసుకుంటూ ఉంటాం. అందుకనే చాలామంది టెక్నికల్ అనాలిసిస్ని నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే, వాళ్ళు యాక్చువల్గా బుక్స్లో నేర్చుకున్నప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ఏం నేర్పిస్తుంది అంటే ఇలా నిలువుగా పెరిగిపోతుంది అని చెప్పి బుక్స్ చెప్తూ ఉంటాయి. కానీ యాక్చువల్ ప్రాక్టికల్గా మనకేమీ అట్లా నిలువుగా పెరిగిపోదు. అక్కడ కొన్నిసార్లు మన పేషెన్సీ టెస్ట్ చేసి తర్వాత పైకి తీసుకెళ్తుంది అనమాట. సో ఆ పేషెన్సీ ఉన్న ట్రేడర్సే మార్కెట్లో కన్సిస్టెంట్గా మనీ ఎర్న్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మీకు థియరీకి అండ్ ప్రాక్టికల్కి ఉన్న డిఫరెన్స్ అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్యాటర్న్ మనం నేర్చుకోవడానికి చూస్తే డబుల్ టాప్ ప్యాటర్న్. సో యూజువల్గా ఇది కూడా ఎప్పుడు ఫామ్ అవుతుందంటే, స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోతుంది అంటే మార్కెట్లో ఫుల్ బయర్స్ ఉన్నారు, బట్ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అది ఎందుకో అక్కడ నుంచి మళ్ళీ కొత్త బయర్స్ రావట్లేదు, సెల్లర్స్ వస్తున్నారు. బట్ తర్వాత మళ్ళీ ఒక కొంచెం మార్కెట్లో సపోర్ట్ దొరికి మళ్ళీ ఫ్రెష్ బయర్స్ వచ్చారు. కానీ అంతకుముందు ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్కి రాగానే మళ్ళీ సెల్లర్స్ వచ్చారు.
సో ఇలాగా బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఫైట్ జరిగి ఎప్పుడైతే ఇక్కడ ఫామ్ అయిన లైన్ ఉందో, అంటే ఇక్కడ ఫామ్ అయిన లో ఉందో, ఆ లో కిందకు వచ్చేసింది అంటే స్టాక్ ప్రైస్ ఇంకా ఫాస్ట్గా పడిపోతుంది అని మనకి క్లారిటీ వస్తుంది. సో ఆ క్లారిటీ వచ్చే ప్యాటర్నే మనం డబుల్ టాప్ ప్యాటర్న్ అంటాం. సో ఇక్కడ కూడా ఏం జరిగింది, బయ్యర్కి సెల్లర్కి మధ్యలో ఫైట్ జరిగింది. కాబట్టి ఈ ఫైట్లో సెల్లర్ విన్ అయ్యారు కాబట్టి సెల్లర్ డామినేట్ చేస్తూ మార్కెట్ని పడేసేలాగా ఎక్కువ సెల్లింగ్ చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే స్టాక్ ప్రైస్ అంతకుముందు ఒక బుల్లిష్ మొమెంటంలో ఉన్న తర్వాత ఫస్ట్ ఒక పీక్ పాయింట్ టచ్ అయింది. తర్వాత మళ్ళీ స్టాక్ ప్రైస్ బాగా పడిపోయింది, వచ్చి ఒక నెక్ లైన్ ఫామ్ చేసింది అనమాట. అంటే ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయ్యి ఆల్మోస్ట్ ఆ పీక్ దాకా వెళ్ళిపోయింది. కొన్నిసార్లు ఈ పీక్ కంటే కొంచెం పైకి వెళ్తుంది, కొన్నిసార్లు పీక్ కంటే కొంచెం కిందకు వస్తుంది. బట్ సమ్హౌ మళ్ళీ రివర్స్ అయ్యి బాగా పడిపోయి నెక్ లైన్ కిందకు వచ్చి కనుక క్లోజ్ అయింది అంటే అలాంటప్పుడు మనకి ఒక సెల్లింగ్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఫాస్ట్గా పడిపోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి డబుల్ టాప్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం మార్కెట్లో సెల్లింగ్ మొమెంటంలో ఉండాలి. లేదా మనం ఆల్రెడీ ఏదైనా ఒక స్టాక్ బై చేసుకున్నాం అంటే అక్కడ నుంచి మనం లాసెస్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ అవ్వాలి. సింపుల్ కదా. సో నెక్స్ట్ ప్యాటర్న్ కనుక మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మార్కెట్లో అంతకుముందు సెల్లర్స్ ఉన్నారు. సో ఈ సెల్లర్స్ అంతా కూడా ఒక లెవెల్ దగ్గర సెల్లర్స్ తగ్గిపోయి తర్వాత మళ్ళీ ఫ్రెష్ బయ్యర్స్ వచ్చారనమాట. అంటే బాగా బయింగ్ రావడం వల్ల స్టాక్ ప్రైస్ పెరిగింది. అంతకుముందు పడతా ఉంది బట్ రివర్స్ అయి పెరిగింది. బట్ మళ్ళీ ఒక లెవెల్కి రాగానే రెసిస్టెన్స్ వచ్చేసి అక్కడ నుంచి సెల్లర్స్ క్రియేట్ అయ్యారు, తర్వాత మళ్ళీ బయ్యర్స్ క్రియేట్ అయ్యారు. సో మళ్ళీ బయ్యర్కి సెల్లర్కి మధ్యలో ఫైట్ జరిగి ఈసారి అంతకుముందు ఏదైతే లెవెల్ దగ్గర కొంచెం కష్టపడిందో ఆ నెక్ లైన్ని దాటి మళ్ళీ పైన క్లోజ్ అయింది. సో అలాంటప్పుడు ఇక్కడ ఒక బయింగ్ మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలన్నమాట స్టాక్లో, అంటే బై చేసుకోవాలి. సచ్ దట్ మనకి ఇక్కడ నుంచి ప్రాఫిటబుల్గా ఉంటాము. సో దీన్ని మనం చూస్తే స్టాక్ ప్రైస్ ఇక్కడ చూడండి ఫాస్ట్గా పడిపోతూ వచ్చింది. ఫస్ట్ ఒక బాటమ్ ఫామ్ అయింది, తర్వాత వెళ్ళి ఒక హై దగ్గర మళ్ళీ రివర్స్ అయ్యి పడిపోయింది. తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి వచ్చి సెకండ్ బాటమ్ని టచ్ అయింది. అంటే 2 సార్లు ఇక్కడ సపోర్ట్ తీసుకుందనమాట. సో అంతకుముందు పడుతుంది కాబట్టి రివర్స్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక బయింగ్ సిగ్నల్ జనరేట్ అయితే ఇక్కడ నుంచి మనకి స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది అని చెప్పి మనకి డబుల్ బాటమ్ ప్యాటర్న్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ సింపుల్గా అయిపోతూ ఉండొచ్చు. ఎందుకంటే మార్కెట్ని మీరు ఏదో స్టాక్ ప్రైస్లో ఇది 50 రూపాయల స్టాక్, 40 రూపాయల స్టాక్, 100 రూపాయలు ఉండేది 120 అయింది అని చూడకుండా సింపుల్గా స్టాక్ ప్రైస్లో బయ్యర్ సెల్లర్ మనకి ఏం చెప్తున్నారు అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కదా. మెల్లిగా దాన్ని ఇంకా బాగా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దానికోసం మనం నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్దాము. సో నెక్స్ట్ ప్యాటర్న్లో మనం రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్లో ఏం జరుగుతుందంటే యాక్చువల్గా స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతుంది. బాగా పెరుగుతున్నప్పుడు మార్కెట్లో ఎవరు బాగా డామినేటింగ్ ఉన్నట్టు, బయర్స్ బాగా డామినేటింగ్ ఉన్నారు. తర్వాత పెద్దగా పడట్లేదు స్టాక్ ప్రైస్, డైలీ కొంచెం పెరుగుతూనే ఉంది. సో ఇలా కొంచెం పెరుగుతున్నా ఎందుకో నారో అవుతుంది. అంటే ఫాస్ట్గా పెరగట్లే, చాలా స్లోగా పెరుగుతుంది. స్లోగా పెరుగుతున్నప్పుడు ఈ స్టాక్ ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న ఒక ట్రయాంగిల్ షేప్ లాగానో లేకపోతే ప్రైస్ మూమెంట్స్ అనేవి దగ్గరగా జరిగిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇలాగ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే అంతకుముందు ఫామ్ అయిన లోస్ ఏవైతే ఉన్నాయో ఈ లోస్కి సంబంధించి ఒక లైన్ నేను డ్రా చేసుకుంటే ఈ లైన్ కింద కనుక ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు అప్పటిదాకా మార్కెట్లో ఉన్న బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్లర్స్ కింద కన్వర్ట్ అవ్వచ్చు, ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకోవచ్చు, లేదా కొత్త సెల్లర్స్ రావచ్చు. అప్పుడు స్టాక్ ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా పడిపోతుంది అనమాట. దీన్నే మనం రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అంటాం. సో ఈ రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్లో ఏంటంటే యాక్చువల్గా మార్కెట్లో ఫస్ట్ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారనమాట. తర్వాత బయర్స్ ఉన్నారు బట్ వీక్గా తయారయ్యారు. మరి స్ట్రాంగ్ బయ్యర్ వీక్ బయ్యర్ మనకి ఎట్లా అర్థం అవుతుంది అంటే స్ట్రాంగ్ బయ్యర్ ఉన్నప్పుడు స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతూ పోయింది. బట్ తర్వాత మెల్లగా వీక్ అవుతున్నారు బయ్యర్స్. అంటే డైలీ చాలా రోజులైంది బట్ ప్రైస్ పెద్దగా పెరగట్లే, అట్ ది సేమ్ టైం పడట్లే. కానీ మనకేమనిపిస్తుంది, స్టాక్ చార్ట్ చూస్తే మాత్రం పెరుగుతుందిలే అని అనిపిస్తుంది. కానీ స్టాక్లో ఏం ఇండికేషన్ వచ్చింది, పడబోతుంది అని ఇండికేషన్ వచ్చింది. ఆ పడబోతుంది అని ఇండికేషన్ వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అయ్యాము అని అంటే మనం సేఫ్ సైడ్లో ఉండగలుగుతాం. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచే అది బాగా ఫాస్ట్గా పడిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ప్రాక్టికల్గా చూడడానికి ట్రై చేస్తే స్టాక్ ప్రైస్ అంతకుముందు ఇక్కడ కొంచెం ఫాస్ట్గా పెరిగింది. ఇక్కడ దాకా ఫాస్ట్గా పెరిగినా దాని తర్వాత నుంచి డైలీ కొంచెం పెరుగుతున్నట్టు కనపడుతుంది కానీ యాక్చువల్గా పెరగట్లేదు అనమాట, అక్కడక్కడే ఉంది.
అండ్ ఇలాంటప్పుడు దీనికి సంబంధించి మనం పైన ఉండే హైస్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ అండ్ కింద ఉండే లోస్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ కనుక మనం డ్రా చేసుకుంటే ఎప్పుడైతే లో లైన్ని బ్రేక్ అయ్యి కిందకు వచ్చిందో అలాంటప్పుడు మనకి రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అని అనుకుంటాం. ఇలాంటప్పుడు మనం సెల్ చేస్తాం. అయితే సెల్ చేసినప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, థియరీ ప్రాక్టికల్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ప్రాక్టికల్లో స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా మన పేషెన్సీ టెస్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఫాస్ట్గా పడిపోద్ది అనుకుంటాం, కానీ ఒక చిన్న ఫేక్ సిగ్నల్ ఇచ్చి తర్వాత పడింది. అందుకనే మార్కెట్లో మనకి పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం స్టాక్ ప్రైస్ పడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ప్రతిసారి పడదు స్టాక్. రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ వచ్చి దాని తర్వాత ఈ లోస్ని బ్రేక్ అవుతూ కింద క్లోజ్ అయితే అప్పుడే ట్రేడ్ చేయాలి. లేకపోతే కొన్నిసార్లు ఇలాంటి రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ వచ్చినా నెక్స్ట్ టైం పైన హైస్ బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు అలాగా హై బ్రేక్ అయితే పైకి వెళ్తుంది? యాక్చువల్గా ఇక్కడంతా ఏం జరుగుతుంది, అంతకుముందు స్ట్రాంగ్ బయ్యర్స్ ఉన్నారని చెప్పాను కదా నేను మార్కెట్లో, బట్ తర్వాత బయ్యర్స్ వీక్ అయ్యారు. అంటే ఏమవుతుంది, బయ్యర్కి సెల్లర్కి ఫైట్ జరుగుతుంది. ఎప్పుడైతే బయ్యర్కి సెల్లర్కి ఫైట్ జరుగుతుందో లోస్ని బ్రేక్ అయ్యి కిందకు వస్తేనేమో సెల్లర్ విన్ అయినట్టు, హైస్ని బ్రేక్ అయ్యి పైకి వెళ్తేనేమో బయ్యర్ విన్ అయినట్టు. సో బయ్యర్ విన్ అయ్యాడు కాబట్టి మళ్ళీ ఫ్రెష్ బయ్యర్స్ని తీసుకొస్తాడు. ఇక్కడ సెల్లర్ విన్ అయ్యాడు కాబట్టి మళ్ళీ ఫ్రెష్ సెల్లర్స్ని తీసుకొచ్చి స్టాక్ ప్రైస్ పడిపోయేలాగా చేస్తారు. సో ఇలాంటి ఫైట్ జరిగేటప్పుడే మనకి రకరకాల ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ ప్యాటర్న్సే మనం నేర్చుకుంటున్నాము. అండ్ యాక్చువల్గా ఇదే ట్రేడర్స్ సైకాలజీ కూడా మీరు నేర్చుకోవాల్సింది. సో మార్కెట్ని సింపుల్గా ఇన్ని రూపాయలు అని చూడకుండా బయ్యర్ అండ్ సెల్లర్ విధంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అలాంటప్పుడే మనకి ట్రేడింగ్ సైకాలజీ అనేది అర్థమవుతుంది. సింపుల్ కదా. నాకు తెలిసి ఈ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ని మీరే చెప్పేసేయచ్చు. చూడండి, ఇప్పటిదాకా బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ఎలాగా, స్టాక్ ప్రైస్ అంతకుముందు బాగా పడిపోయింది అంటే ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫైట్ జరుగుతుంది, బయ్యర్కి సెల్లర్కి ఫైట్ జరుగుతుంది. సో బయ్యర్ అండ్ సెల్లర్కి ఫైట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే పైకి వచ్చి క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే పైకి క్లోజ్ అయిందో అంటే హైస్ దగ్గర డ్రా చేసిన లైన్ పైకి వచ్చి క్లోజ్ అయింది కాబట్టి ఎవరు విన్ అయినట్టు, బయ్యర్ విన్ అయినట్టు కదా. సో బయ్యర్ విన్ అయ్యాడు కాబట్టి ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఇలాంటి షేప్ వచ్చినప్పుడు ఏంటంటే అంతకుముందు బాగా సెల్లింగ్ ఉన్న మార్కెట్లో బయ్యర్ సెల్లర్ ఫైట్ జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది మనకి, రెసిస్టెన్స్ లైన్. అండ్ ఈ హైస్ని జాయిన్ చేస్తూ డ్రా చేసిన రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అవుతూ ఒక బయింగ్ మొమెంటం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి క్లియర్ బయింగ్ సిగ్నల్ వస్తుంది అని మనకు ఒక ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ చెప్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్తో పాటు ఆల్మోస్ట్ ట్రేడర్ సైకాలజీ కూడా నేర్చుకుంటూనే ఉన్నారు. సో దీన్ని ప్రాక్టికల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ప్రైస్ బాగా పడిపోతూ వచ్చింది. తర్వాత ఇక్కడ బయ్యర్ అండ్ సెల్లర్కి మధ్యలో ఫైట్ జరుగుతుంది. పెద్దగా పడట్లేదు స్టాక్ ప్రైస్, అక్కడక్కడే ఉంది. చూడడానికి పడడంలాగా కనపడుతుంది కానీ స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ అదే రీజియన్లో ట్రేడ్ అవుతూ ఉంది. మెల్లగా కిందకి పడుతున్నట్టు అనిపిస్తూ ఉంది కానీ వచ్చి పైన క్లోజ్ అయిందనమాట. ఎప్పుడైతే అలా పైన క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు మనకు ఒక బయింగ్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ బయింగ్ సిగ్నల్ జనరేట్ అయినప్పుడు స్టాక్ ప్రైస్ అనేది క్లియర్గా పెరుగుతూ వెళ్ళింది. ఇదే మనకి ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్, ఒక బయింగ్ సిగ్నల్ని జనరేట్ చేసే పద్ధతి. సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి బుల్ ఫ్లాగ్ ప్యాటర్న్ లేదా బుల్లిష్ పెనెంట్ ప్యాటర్న్. మనకి సింపుల్గా ఫ్లాగ్ ప్యాటర్న్ అంటాం యాక్చువల్గా, బట్ కొన్ని టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఫ్లాగ్నే పెనెంట్ కూడా అంటారు. యాక్చువల్గా ఇక్కడ రెక్టాంగిల్ టైప్ కన్సాలిడేషన్ వస్తేనేమో ఫ్లాగ్ అంటారు, ట్రయాంగిల్ షేప్ కన్సాలిడేషన్ వస్తేనేమో పెనెంట్ అంటారు. సో కన్సాలిడేషన్ అంటే ఏంటి, నేను ఇందాక చెప్పాను కదా, స్టాక్ ప్రైస్ అనేది బయ్యర్ సెల్లర్ మధ్యలో ఫైట్ జరుగుతూ ప్రైస్ ఎక్కడికి మూవ్ అవ్వదు. అలాంటప్పుడు మనం దాన్ని కన్సాలిడేషన్ అని అనుకోవచ్చు అనమాట. అయితే మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా అవి ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్, బట్ ఇది ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్. సో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్లో జనరల్గా కన్సాలిడేషన్ జరిగిన తర్వాత, బయ్యర్ అండ్ సెల్లర్కి మధ్యలో ఫైట్ జరిగిన తర్వాత అంతకుముందు ఏదైతే ట్రెండ్లో ఉందో, ఇక్కడ యాక్చువల్గా బయ్యర్స్ ఉండే కదా అంతకుముందు. సో ఈ బయ్యర్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ బయ్యర్సే విన్ అయ్యి మళ్ళీ ఇంకొక స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది అనమాట. సో ఇలాంటి ప్యాటర్న్, ఫ్లాగ్ ప్యాటర్న్లో ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక చిన్న లైన్ గీస్తాను. ఆ లైన్ గీసిన దాన్ని బట్టి అది ఫ్లాగ్ ప్యాటర్నా కాదా చెప్పండి. స్టాక్ ప్రైస్ ఇలా పెరిగింది, తర్వాత ఇలా ఉందన్నమాట. దీన్ని నేను హై దగ్గర ఒక రెసిస్టెన్స్ లైన్ అండ్ లోస్ని జాయిన్ చేస్తూ ఒక సపోర్ట్ లైన్ డ్రా చేశాను. ఇది ఫ్లాగ్ ప్యాటర్నేనా? సో మీరు ఇప్పుడు ఫ్లాగ్ ప్యాటర్న్ కాన్సెప్ట్ వింటున్నారు కాబట్టి ఎస్ ఫ్లాగ్ ప్యాటర్నే అని అనుకోవచ్చు. బట్ ఒక్కసారి ఒక 1 minute బ్యాక్కి వెళ్ళి రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ చూడండి.
కన్ఫ్యూజ్ అయ్యారు కదా? కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా సింపుల్. ఇన్ కేస్ స్టాక్ ప్రైస్ కనుక ఈ లోస్ని బ్రేక్ అయ్యి కిందకు వస్తే ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ కాదు, రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్, ఇక్కడ నుంచి పడిపోతుంది అని అర్థం చేసుకోవచ్చు. బట్ ఒకవేళ ఈ హైస్ని దాటుతూ పైకి కనుక క్లోజ్ అయింది అంటే అలాంటప్పుడు ఇది ఫ్లాగ్ ప్యాటర్న్, ఇక్కడ నుంచి బయింగ్ మొమెంటం వస్తుంది అని. ఎందుకంటే ఈ కన్సాలిడేషన్ జరిగేటప్పుడు మనకి బయ్యర్కి సెల్లర్కి మధ్యలో ఫైట్ జరుగుతుంది కదా, ఈ ఫైట్ ఎవరు విన్ అవుతారు అనేది మనకి ఒక సిగ్నల్ వస్తే కానీ దాని తర్వాతే మనం స్టాక్ ప్రైస్ పెరుగుతుందా పడుతుందా అని గెస్ చేసుకోగలుగుతాం. సో అందుకని ఇట్లాంటి ప్యాటర్న్ వస్తున్నప్పుడు మధ్యలో బై చేయకూడదు. మనకి పెరగడానికి ఎంత స్కోప్ ఉందో పడడానికి కూడా అంతే స్కోప్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఒక కన్ఫర్మేషన్, కిందకి కన్ఫర్మేషన్ వస్తే రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అని సెల్ చేస్తాం, పైకి కన్ఫర్మేషన్ వస్తే బుల్లిష్ ఫ్లాగ్ అని చెప్పి బై చేస్తాం. అండ్ అలాగే ఇప్పటిదాకా మీరు మార్కెట్లో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఇక్కడ మీకు ఆ మిస్టేక్స్ అర్థమైపోతూ ఉంటాయి కదా. సో ప్రాక్టికల్గా ఇప్పుడు మనం ఒక చార్ట్ చూడడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏంటంటే స్టాక్ ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం ఉంది, అంటే బయ్యర్స్ ఉన్నారు మార్కెట్లో. బట్ తర్వాత స్టాక్ ప్రైస్ ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అవుతుంది, అంటే మార్కెట్లో బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు, పెద్దగా మొమెంటం ఏం లేదు మార్కెట్లో. సో కన్సల్టేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి నేను ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుంటాను అండ్ అలాగే సపోర్ట్ లైన్ డ్రా చేసుకుంటాను. అంటే హైస్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాను అండ్ లోస్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాను. ఎప్పుడైతే ఇలా పైకి క్లోజ్ అయిందో ఇక్కడ నాకు ఒక బయింగ్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. అప్పుడు మనకి ట్రెండ్ ఇలా కంటిన్యూ అవుతూ పెరిగిపోతుంది. దేని ప్రకారం పెరుగుతుంది? మనకి ఫ్లాగ్ ప్యాటర్న్ ప్రకారం. అంటే అంతకుముందు ఉన్న స్ట్రాంగ్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించారు, లేదా సెల్లర్స్ ఒకసారి డామినేట్ చేయడానికి ట్రై చేశారు, బట్ వాళ్ళ వల్ల కాలేదు. తర్వాత మళ్ళీ ఒక స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు, అక్కడ నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ మనకి ప్రైస్ వెళ్ళిపోతుందని చెప్పి ఇక్కడ మనకు ఒక బై సిగ్నల్ జనరేట్ అయిందని యూజువల్గా మనం బై చేస్తాం. అర్థమైంది కదా? నెక్స్ట్ ప్యాటర్న్ మీరు అసలు నేమ్ చూడగానే మీకే అర్థమైపోతుంది, బెరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ లేదా బెరిష్ పెనెంట్ ప్యాటర్న్. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు? స్టాక్ ప్రైస్ బాగా పడిపోతుందంటే హ్యూజ్ సెల్లింగ్ డిమాండ్ ఉంది మార్కెట్లో. బట్ తర్వాత కొంచెం బయ్యర్స్ వచ్చారు మార్కెట్లో. అంతకుముందు సెల్లర్స్ ఉన్నా సరే బయ్యర్స్ వచ్చారు, ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ జరిగే టైంలో అది ఒక రెక్టాంగిల్ షేప్లో జరగచ్చు లేదా ఒక ట్రయాంగిల్ షేప్లో జరగచ్చు. రెక్టాంగిల్ షేప్లో జరిగితేనేమో బెరిష్ ఫ్లాగ్, ట్రయాంగిల్ షేప్లో జరిగితేనేమో బెరిష్ పెనెంట్. ఇన్ కేస్ మళ్ళీ అంతకుముందు లోస్ ఏవైతే ఫామ్ అయ్యాయో ఈ లోస్ని బ్రేక్ అవుతూ మళ్ళీ కిందకి కనుక వచ్చింది అనుకోండి, ఇంకా మళ్ళీ అక్కడ నుంచి స్టాక్ ప్రైస్ అనేది ఫాస్ట్గా పడిపోతుంది అని చెప్పి మనకి బెరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ కానీ లేకపోతే బెరిష్ పెనెంట్ ప్యాటర్న్ కానీ చెప్తుంది. దీన్ని మనం ప్రాక్టికల్గా చూసామనుకోండి, అంతకుముందు ఒక ఫాస్ట్ డౌన్ ట్రెండ్ వచ్చింది, తర్వాత సెల్లర్కి బయ్యర్కి మధ్యలో ఒక ఫైట్ జరిగింది. అప్పుడు మధ్యలో అప్పుడప్పుడు బయ్యర్స్ వస్తున్నారు, తర్వాత సెల్లర్స్ వస్తున్నారు, తర్వాత బయ్యర్స్ వస్తున్నారు, సెల్లర్స్ వస్తున్నారు. కానీ అంతకుముందు నేను జాయిన్ చేసిన లోస్ ఏవైతే ఉన్నాయో ఆ లోస్ని జాయిన్ చేసిన లైన్ కిందకు వచ్చేసి క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక సెల్లింగ్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. అంతకుముందు సెల్లింగ్ డిమాండ్లో ఉంది కాబట్టి మార్కెట్ మళ్ళీ కొత్తగా సెల్లర్స్ వచ్చేసి ఫాస్ట్గా స్టాక్ ప్రైస్ పడిపోతుంది అని మనం బెరిష్ ఫ్లాగ్ చెప్తుంది అనమాట. అయితే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ప్యాటర్న్స్ అన్నీ ఒక ఎత్తు, ఈ ప్యాటర్న్ ఒక ఎత్తు. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా నేర్చుకున్న ప్యాటర్న్స్ అన్నిటికీ కూడా ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ కొంచెం తక్కువ, ఫేక్ సిగ్నల్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ నేను ఇంతవరకు అబ్జర్వ్ చేసిన దాంట్లో అట్లీస్ట్ 90 to 95% ప్రాబబిలిటీతో సక్సెస్ అయ్యే ప్యాటర్న్ ఏదైనా ఉంది అంటే అది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్నే. ఎందుకు అలాగా అనేది దీని వెనకాల ఉన్న సైకాలజీ చెప్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. యూజువల్గా ఒక స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతుంది, కానీ బాగా పెరిగినప్పుడు అప్పటిదాకా మార్కెట్లో హ్యూజ్ బయ్యర్స్ ఉన్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు కదా. కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక స్టాక్లో ఓన్లీ బయ్యర్సే ఉంటారా? సెల్లర్స్ ఉండకుండా ఉంటారా? ఉంటారు కదా. ఎందుకు? ఒకరోజు సపోజ్ మనం బై చేసాం ఒక స్టాక్ని, ఒక 20% ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటాం కదా, అంటే మనం సెల్లర్ కింద కన్వర్ట్ అవ్వాలి కదా. సో ఇలాగా మార్కెట్లో సెల్లర్స్ వస్తారు కానీ పెద్ద డామినేటింగ్గా ఉండరు అనమాట, జస్ట్ ప్రాఫిట్ బుకింగే జరుగుతుంది. సో అలాంటి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పుడు ఏంటంటే స్టాక్ ప్రైస్ పడుతుంది, బట్ ఎక్కువగా పడకుండా ఒక రీజియన్ దాకా మేబీ ఒక చిన్న ఫాలే వచ్చి తర్వాత స్టాక్ ప్రైస్ ఏంటంటే ఇక్కడ నుంచి పూర్తిగా పెరగకుండా జస్ట్ మన పేషెన్సీ టెస్ట్ చేస్తుంది అనమాట. సో సెల్లర్స్ ఏ టైంలో కూడా హ్యూజ్గా రావట్లేదు, జస్ట్ మన పేషెన్సీ మాత్రమే ఆ స్టాక్ టెస్ట్ చేస్తూ ఉంది. అందుకని మనం ఏ ప్రైస్లో కొన్నా కూడా స్టాక్ యూజువల్గా పాజిటివ్ రిటర్న్సే మనకు చూపిస్తూ ఉంటుంది, కానీ ప్రాఫిట్ మాత్రం చూపించదు. చాలా టైం ఇలాగా ఇక్కడిక్కడే ఇలా ట్రేడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా ఒక కప్ అండ్ హ్యాండిల్ షేప్ అనుకోవచ్చు. సో ఇదొక కప్ షేప్ అండ్ ఇదొక
హ్యాండిల్ షేప్ కనుక అనుకుంటే, ఇలాంటి మొమెంటం వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్లో ఎక్కడ మనకి సెల్లర్స్ కనిపించరు, ఓన్లీ బయ్యర్సే కనిపిస్తూ ఉంటారు. ఓన్లీ సెల్లింగ్ చేసే వాళ్ళల్లా అంతకుముందు బై చేసిన వాళ్ళు కొంచెం కొంచెంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే దీన్ని యూజువల్గా అక్యుములేషన్ ప్యాటర్న్ అంటారు. అంటే మళ్ళీ కొత్త బయింగ్ మొమెంటం రావడం కోసం ఇంకొక ఫ్రెష్ బయ్యర్ అనే వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కి మనం అంతకుముందు ఫస్ట్ ఒక హై ఫామ్ అవుతుంది. అంటే స్టాక్ ప్రైస్ బాగా పెరిగిన తర్వాత ఒక హై ఫామ్ అవుతుంది. ఆ హై నుంచి కొంచెం పడుతుంది, పడిన తర్వాత మళ్ళీ మెల్లగా అక్యుములేషన్ జరుగుతూ మళ్ళీ హై దగ్గరికి వస్తుంది. బట్ ఇంకొకసారి టెస్ట్ చేసి మళ్ళీ ఇంకొకసారి హై దగ్గర కనుక వెళ్ళి దాన్ని క్రాస్ అయింది అంటే అప్పుడు ఇంకా స్టాక్ ప్రైస్ అనేది పెరిగిపోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ప్రాక్టికల్ చార్ట్లో చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది స్టాక్ ప్రైస్ ఇలా పెరుగుతూ వెళ్ళింది చూడండి, పెరుగుతూ వెళ్ళి ఒకసారి ఇక్కడ హైని టచ్ అయింది. తర్వాత మార్కెట్ పడుతుంది కానీ పెద్దగా ఇక్కడేమి బయ్యర్కి సెల్లర్కి మధ్యలో ఫైట్ లాగా ఏం లేదు. జస్ట్ మళ్ళీ ఫ్రెష్ బయ్యర్ రావడం కోసం కొన్ని రోజులు మన పేషెన్సీ టెస్ట్ చేయడం కోసం అదే ప్రైస్ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ట్రేడ్ అవుతూ తర్వాత కొంతకాలం తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది దానిపైన క్లోజ్ అయినట్టు. అంతకుముందు ఒకసారి హై టచ్ అయింది, తర్వాత ఇక్కడ హై టచ్ అయింది, అండ్ ఈ రెండు హైస్ని జాయిన్ చేసిన లైన్ ఏదైతే ఉందో దానిపైన క్లోజ్ అయింది. కాబట్టి ఇక్కడ మనకి బయింగ్ సిగ్నల్ జనరేట్ అవడం వల్ల స్టాక్ ప్రైస్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీరు క్యాండిల్ స్టిక్స్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇవి వీక్లీ క్యాండిల్ స్టిక్స్ అనమాట. అంటే ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ ఒక్కొక్క వీక్. నేను ఇక్కడ చూపించిన చార్ట్ ఏదైతే ఉందో ఇది జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ అనమాట. జేబీ కెమ్ అనే కోడ్తో ఉంటుంది. ఒకసారి ఈ చార్ట్ని మీరు ఓపెన్ చేసి చూడడానికి ట్రై చేయండి. ఈ హై ఫామ్ అయిన తర్వాత ఇక్కడున్న లెవెల్ని ఇది బ్రేక్ చేయడం కోసం దాదాపుగా 3 years పట్టింది. అండ్ ఈ 3 years తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది చూసారా, ఇదంతా తెలుసా 100%. అండ్ ఎన్ని వారాల్లో పెరిగింది, జస్ట్ ఒక 9 weeksలో పెరిగింది. అంటే 2.5 monthsలో మనకి 100% రిటర్న్స్ ఇచ్చిందనమాట ఈ స్టాక్. ఎందుకంటే ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ 3 years ఇన్వెస్టర్స్ యొక్క పేషెన్స్ని టెస్ట్ చేసింది. అండ్ 4th year ఏదైతే ఉందో జస్ట్ 2.5 monthsలోనే ఆల్మోస్ట్ 100% రిటర్న్ ఇవ్వడం అంటే ఇట్స్ హ్యూజ్ థింగ్ అనమాట. సో ఈ జేబీ కెమికల్స్ అనే స్టాక్ని చూస్తున్నప్పుడు CGCL అనే స్టాక్ని కూడా డైలీ చార్ట్లో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ స్టాక్లో నేను ఇప్పటిదాకా 3 సార్లు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని నేను అబ్జర్వ్ చేశాను. ఇది మీకు ఒక చిన్న అసైన్మెంట్ లాగా కూడా ఉంటుంది. మీకు మీ వరకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో మనం ఇప్పుడు నేర్చుకున్న ఇంపార్టెంట్ ప్యాటర్న్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్తో మనకి పార్ట్ 2 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం పార్ట్ 3 నేర్చుకుందాం. సో పార్ట్ 3లో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ట్రెండ్ అనాలిసిస్. సో యూజువల్గా మనకి 3 ట్రెండ్స్ ఉంటూ ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్, రెండోది సైడ్ వేస్ ట్రెండ్, అండ్ అలాగే మూడోది డౌన్ ట్రెండ్. సో ఈ 3 ట్రెండ్స్లోనే యూజువల్గా స్టాక్ ఏదో ఒక విధంగా ఉంటుందన్నమాట. అయితే మనం ఈ ట్రెండ్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు కొంచెం డౌస్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ డౌస్ థియరీ ద్వారా మనం ఈ ట్రెండ్ని అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాము. అయితే యూజువల్గా స్టాక్ మనకి ఇట్లా క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఇలా ఒక లోయెస్ట్ ప్రైస్ నుంచి పెరిగి ఒక హైయెస్ట్ ప్రైస్ దాకా వెళ్తుంది. తర్వాత ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి మళ్ళీ పడి ఇంకొక లో వస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ పెరిగి ఇలా హై ఫామ్ అయింది, తర్వాత ఇలా ఒక లో ఫామ్ అయింది. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ టైం ఒక హై ఫామ్ అయింది కదా, ఈ హైని దాటుతూ ఇక్కడ ఇంకొక హై దగ్గరికి వెళ్ళింది. అంటే హయ్యర్ హై వెళ్ళిందనమాట. అంతకుముందు హైని దాటి పెరిగింది. అండ్ అలాగే అంతకుముందు ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక లో ఫామ్ అయింది. అయితే ఈ లో అనేది లాస్ట్ టైం లో కంటే పైన ఉంది కాబట్టి హయ్యర్ లో అనుకుంటాము. సో ఇలా అప్ ట్రెండ్లో మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ హయ్యర్ హై ఫామ్ అయింది, తర్వాత హయ్యర్ లో ఫామ్ అయింది, తర్వాత మళ్ళీ హయ్యర్ హై ఫామ్ అయింది, తర్వాత హయ్యర్ లో ఫామ్ అయింది, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి హయ్యర్ హై ఫామ్ అయింది, తర్వాత హయ్యర్ లో ఫామ్ అయింది. సో ఇక్కడ స్టాక్ ప్రైస్ పెరిగేటప్పుడు ప్రతిసారి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఈ స్టాక్ మనకేంటంటే స్ట్రాంగ్ బయింగ్ డిమాండ్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అందుకని ఎప్పుడైతే మనం ఈ స్టాక్స్లో యూజువల్గా బై చేస్తూ ఉంటామో మనకి తొందరగా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. అండ్ డౌస్ థియరీ ప్రకారం ఇలాంటి స్ట్రాంగ్ బయింగ్ ఉన్న స్టాక్స్నే యూజువల్గా మనం బై చేస్తూ ఉండాలన్నమాట. వీటిలో ఈ హయ్యర్ లోస్ ఏవైతే ఉన్నాయో అవి యూజువల్గా సపోర్ట్స్ అవుతూ ఉంటాయి. ఈ సపోర్ట్స్ బ్రేక్ అయ్యి కిందకు వచ్చి క్లోజ్ అవుతుంది అంటే అలాంటప్పుడు మనకి ఆ బయింగ్ మొమెంటం అనేది స్లో అవుతున్నట్టు.
సో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ స్టార్ట్కి వెళ్దాం. సో ఫస్ట్ మనకు ఒక అప్ ట్రెండ్ ఉంది, ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది. సో ఇలాంటి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి, దాన్నే మనం స్వింగ్ హైస్ అనుకోవచ్చు. సో స్వింగ్ హై అండ్ స్వింగ్ లో ఫామ్ అయింది. తర్వాత ఈ స్వింగ్ హై కంటే కూడా మళ్ళీ నెక్స్ట్ స్వింగ్ హై అనేది పై వచ్చింది, అండ్ అలాగే స్వింగ్ లో కంటే కూడా నెక్స్ట్ స్వింగ్ లో అనేది పైన వచ్చింది. సో స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ అప్ ట్రెండ్తో స్వింగ్ హై ఇక్కడికి వచ్చింది. కానీ తర్వాత ఇక్కడ లోస్ అనేవి వెంటనే ఫామ్ అవుతున్నాయి, ఈసారి కొంచెం కిందకి ఫామ్ అవుతున్నాయి. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఒక సైడ్ వేస్ ట్రెండ్ రాబోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎప్పుడైతే అంతకుముందు ఫామ్ అయిన లోస్ని బ్రేక్ అవుతూ కిందకు వస్తుంది అంటే అలాంటప్పుడు మనకి స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి డౌన్ ట్రెండ్లో కండిషన్లో ఏమవుతుందంటే ఈ స్వింగ్ హైస్ అనేవి పడిపోతూ ఉంటాయి అనమాట. అంటే అంతకుముందు హై ఇక్కడ ఉంటే నెక్స్ట్ హై అనేది ఇక్కడ ఉంటుంది, స్వింగ్ హై అనేది, అండ్ లోస్ కిందకు వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ లో ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి ఒకవేళ ఇది లో అనుకుంటే నెక్స్ట్ ఫామ్ అయ్యే లోవర్ లో ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఫస్ట్ హై ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఫామ్ అయ్యే హై లోవర్ హై ఫామ్ అవుతుంది. తర్వాత మళ్ళీ లోవర్ హై ఫామ్ అవుతుంది, అండ్ ఇక్కడ ఒక లోవర్ లో ఫామ్ అవుతుంది. సో ఇలాంటి లోవర్ లోస్ వచ్చినప్పుడేమో మనకి డౌన్ ట్రెండ్లో, అండ్ హయ్యర్ హైస్ వచ్చినప్పుడేమో అప్ ట్రెండ్లో ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటూ ఉంటాము. అండ్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు బయింగ్ చేసుకోవాలి, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు సెల్లింగ్ చేసుకోవాలి. బట్ ఇట్లా క్లారిటీ లేకుండా ఉంటుంది చూసారా, అలాంటప్పుడు ఏం చేయొద్దు అని చెప్పి డౌ మనకి చెప్తూ ఉంటారు. సో ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు, ఏ ట్రెండ్లో ట్రేడ్ చేయాలి, ఏ ట్రెండ్లో ట్రేడ్ చేయకూడదు అని తెలుసుకోవడం కోసం మనం ఒకసారి మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి కానీ పెద్దగా మూమెంట్ లేదు, లోస్ హైస్ అన్నీ ఒకే దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ట్రేడింగ్ చేస్తే పెద్దగా ప్రాఫిట్ రాదు, అండ్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సైడ్ వేస్లో వెళ్తుంది, మేబీ నెక్స్ట్ మొమెంటం అనేది కిందకు ఉండొచ్చు లేక పైన ఉండొచ్చు. బట్ లక్కీగా పైకి వెళ్ళింది. సో పైకి వెళ్ళింది కాబట్టి మనం ఇక్కడ సపోజ్ అంతకుముందు ఉన్న సిగ్నల్స్ అన్ని, లేదా ఇక్కడ ఒక రెక్టాంగిల్లో ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయింది అని చెప్పి మనం ఇక్కడ బై చేసాం అనుకోండి, ఓకే బాగా పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఇలా పైకి వెళ్ళి ఇక్కడ ఒక హయ్యర్ హైస్ ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ హయ్యర్ లో ఫామ్ అయింది. తర్వాత నెక్స్ట్ హయ్యర్ హై అనేది ఇమీడియట్గా ఇక్కడే ఫామ్ అయింది. చూడండి, అంతకుముందు హయ్యర్ హైకి ఇప్పుడు హయ్యర్ హైకి పెద్దగా గ్యాప్ ఏం లేదు. అట్ ది సేమ్ టైం మళ్ళీ అక్కడ రివర్స్ అయిపోయి మళ్ళీ హయ్యర్ లో వచ్చింది. ఈవెన్ దో మనకి హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నా కూడా ఇమీడియట్గా ఉన్నాయి, అండ్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నా కూడా ఇమీడియట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొంతకాలం స్టాక్ ఆగిపోతుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. అదే జరిగింది. ఇంకొక 10 days 15 days స్టాక్ ప్రైస్ అక్కడే ఉంది. బట్ తర్వాత ఎప్పుడైతే దీనికి సంబంధించిన లైన్స్ని మనం డ్రా చేసుకొని ఆ హయ్యర్ హైస్కి సంబంధించిన లైన్ దాటి బ్రేక్ అయిందో ఇక్కడ మనకి మళ్ళీ ఫ్రెష్ బయింగ్ సిగ్నల్ జనరేట్ అయింది. అండ్ ఇక్కడ ఫ్రెష్ బయింగ్ సిగ్నల్ జనరేట్ అవడం వల్ల మళ్ళీ ఒక స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నామో ఈసారి వచ్చే హయ్యర్ హైస్ అండ్ అలాగే హయ్యర్ లోస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా దగ్గరగా ఫామ్ అవుతున్నాయి. అంటే మొమెంటం అనేది స్లో అవుతుంది అని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ట్రెండ్ అనేది మనకి లూజింగ్ మొమెంటం అని అర్థమవుతుందో అలాంటప్పుడు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకొని బయింగో సెల్లింగో చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి సైడ్ వేజ్లోకి వెళ్ళబోతుంది. సైడ్ వేజ్లోకి వెళ్తే ఏంటంటే ఒకవేళ రేపటి రోజున ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవ్వచ్చు. అంటే ఇక్కడ చూడండి, షోల్డర్ తర్వాత ఇలాగ హెడ్, తర్వాత ఇలా ఒక షోల్డర్ అయ్యి ఫాస్ట్గా పడిపోవచ్చు. మనం ఇక్కడ మధ్యలో ఎంటర్ అయ్యామనుకోండి, ఇక్కడ నుంచే రివర్స్ అయ్యి పడిపోవచ్చు. సో మనకి ఒక క్లారిటీ రావాలంటే అంతకుముందున్న హయ్యర్ హైని దాటి పైకి వెళ్ళి మనకి ఏదైనా ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తే కానీ మనం దాన్ని బై చేసుకోలేము. అందుకని మనకి ట్రెండ్ అనేది ఫాస్ట్ ట్రెండ్లో ఉందా, స్లో ట్రెండ్లో ఉన్నదా అని కూడా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఎప్పుడైతే ఇలాగ హయ్యర్ హైస్ అనేవి చాలా పైకి ఫామ్ అవుతూ స్వింగ్ లోస్ ఫామ్ అవుతూ ఉన్నాయో అలాంటప్పుడు మనం ఆ స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే స్వింగ్ హైస్ అనేవి దగ్గరగా ఫామ్ అవుతున్నాయి, స్వింగ్ లోస్ కూడా దగ్గరగా ఫామ్ అవుతున్నాయి, అలాంటప్పుడు స్టాక్ సైడ్ వేజ్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ ఉంటే ఎగ్జిట్ అవ్వాలి, బై చేయాలంటే కొంచెం ఆలోచించాలి. ఏదైనా ఒక టెక్నికల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే బయో సెల్లో చేయాలి. బట్ ఇక్కడ సైడ్ వేజ్ మొమెంటం నుంచి మనకు టెక్నికల్ కన్ఫర్మేషన్ ఏమొచ్చింది, సెల్ సైడ్ వచ్చింది. సో సెల్ సైడ్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ పడిపోతుందని ఇక్కడ క్లారిటీ రాగానే ఇమీడియట్గా మనం సెల్ చేసుకుంటాం. అక్కడ నుంచి మనకి స్వింగ్ లోస్ అండ్ స్వింగ్ హైస్ కిందకి ఫామ్ అవుతూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫాస్ట్ సెల్లింగ్ మొమెంటం అనేది వచ్చింది. ఇలాగ మనం స్వింగ్ హైస్ని అండ్ స్వింగ్ లోస్ని అండ్ అలాగే స్టాక్ ప్రైస్ యొక్క మొమెంటమ్ని, అంటే ఫాస్ట్గా వెళ్తుందా లేకపోతే స్లోగా వెళ్తుందా అన్నదాన్ని బట్టి అప్ ట్రెండ్ కంటిన్యూషన్ని లేదా అప్
ట్రెండ్ స్టాప్ అయ్యి సైడ్ వేస్ రావడాన్ని, లేదా సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్ ఫామ్ అయ్యి డౌన్ ట్రెండ్ ఫాస్ట్గా పడడాన్ని అర్థం చేసుకోవచ్చు. అండ్ మన వీడియోలోని ఫైనల్ పార్ట్కి కనుక వెళ్తే మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఇండికేటర్స్. ఇన్ కేస్ మీరు ఈ వీడియోని ఇప్పటిదాకా చూసి ఈ వీడియోని లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉంటే ఇప్పటిదాకా నేను పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నచ్చిందా లేదా అనేది నాకు అర్థం అవ్వదు. ఈ వీడియో చేయడానికి నాకు అట్లీస్ట్ 4 to 5 days టైం పడుతుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ఫర్దర్గా రావాలి అని అనుకున్నా కూడా మీ ఇంట్రెస్ట్ నాకు అర్థం అవ్వాలి. సో నా ఎఫర్ట్స్ కనుక నచ్చుంటే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. సో మనం నెక్స్ట్ పార్ట్లో నేర్చుకోబోయే ఇండికేటర్స్లో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి మూవింగ్ యావరేజ్. యూజువల్గా స్టాక్ ప్రైస్ పెరగడం జరుగుతుంది, తగ్గడం జరుగుతుంది. బట్ గత 10 రోజుల ట్రేడింగ్ డేటాని బట్టి ఒక స్టాక్ ప్రైస్ పెరిగిందా లేకపోతే తగ్గిందా అనేది మనకు అర్థం అవ్వాలి అని అనుకోండి. ఈ 10 రోజుల ప్రైస్ ఏదైతే జరుగుతూ ఉందో దాని యొక్క యావరేజ్ తీసుకోవాలి. ఆ యావరేజ్ కంటే పైన ట్రేడ్ అవుతుంటే మంచి బయింగ్ మొమెంటంలో ఉంది, కింద ట్రేడ్ అవుతుంటే సెల్లింగ్ మొమెంటంలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో సింపుల్ యావరేజ్ అనేది మనకు అలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే మనం యూజువల్గా 10 రోజుల యావరేజ్ తీసుకోవాలా లేకపోతే 20 రోజులు తీసుకోవాలా, 50 రోజులు తీసుకోవాలా, 100 రోజులు తీసుకోవాలా అనేది మనం ట్రేడ్ చేసే టైం ఫ్రేమ్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ మీరు ఒక స్టాక్ని బై చేసి వారం రోజుల్లో అమ్మాలి అని అనుకున్నప్పుడు చిన్న టైం ఫ్రేమ్ ఉన్న మూవింగ్ యావరేజ్ని యూస్ చేసుకోవాలి. అంటే 10 days మూవింగ్ యావరేజ్ కానీ 13 days మూవింగ్ యావరేజ్, 21 days మూవింగ్ యావరేజ్ యూజ్ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఒక స్టాక్ని బై చేసి సంవత్సరం తర్వాత అమ్మాలనుకుంటున్నారు అనుకోండి, అలాంటప్పుడు 200 days మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసుకుంటారు. సో మనకి చాలా రకాల మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. అయితే ఈ మూవింగ్ యావరేజెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టాక్ ఒకటి కంటిన్యూస్గా పెరుగుతుంది. సో ఇలాగ బాగా పెరుగుతున్నప్పుడు యూజువల్గా ఏం జరుగుతుందంటే మూవింగ్ యావరేజ్ నుంచి చాలా దూరం వెళ్ళిపోతుంది. అంటే స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం ఉండడం వల్ల బయ్యర్స్ స్టాక్ ప్రైస్ని బాగా పెంచారు. కానీ ఎప్పుడైనా స్టాక్ ప్రైస్ అనేది వెర్టికల్గా పెరగదు. కొన్నిసార్లు అందులో సెల్లింగ్ కూడా వస్తుంది, అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ రావడం వల్ల ఏమవుతుందంటే స్టాక్ ప్రైస్ పడిపోతుంది. సో పడిపోతున్నప్పుడు మళ్ళీ సెల్లర్స్ వస్తారు కదా మార్కెట్లో. ఈ సెల్లర్స్ ఎంతవరకు ఉంటారు అంటే మూవింగ్ యావరేజ్ని టచ్ అయ్యేదాకా ఉంటారు. మళ్ళీ తర్వాత మూవింగ్ యావరేజ్ని టచ్ అవ్వగానే మళ్ళీ ఫ్రెష్ బయ్యర్స్ అనేవాళ్ళు జనరేట్ అవుతూ ఉంటారనమాట. సో అందుకని మూవింగ్ యావరేజ్ అనేది కొన్నిసార్లు సపోర్ట్స్గా యాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సపోర్ట్ అంటే ఏంటి? ఈ ప్రైస్ లెవెల్ దగ్గరికి రాగానే మళ్ళీ సెల్లర్స్ని బయ్యర్స్ కింద చేంజ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ ఇలా పడిపోతూ ఉందనుకోండి, మూవింగ్ యావరేజ్ ఏం చేస్తుందంటే రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. అంటే అంతకుముందు ఉన్న బయ్యర్స్ని సెల్లర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇలాగా మూవింగ్ యావరేజ్ దగ్గర మనకి అంతకుముందు ట్రెండ్ కనుక డౌన్ ట్రెండ్ ఉంటే రివర్స్ అయ్యి అప్ ట్రెండ్ తీసుకురావడం, లేకపోతే అంతకుముందు అప్ ట్రెండ్ ఉంటే మళ్ళీ ఈ మూవింగ్ యావరేజ్ని టచ్ అయిన తర్వాత రివర్స్ అయ్యేలాగా చూడడం, ఇలాగా మూవింగ్ యావరేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్ అనేది ఉంటుందన్నమాట. బట్ సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ మూవింగ్ యావరేజ్ నుంచి చాలా దూరం వెళ్తుందో మళ్ళీ ఏదో ఒక టైం వచ్చి ఈ మూవింగ్ యావరేజ్ని టచ్ అవుతుంది. సో ఈ టచ్ అయ్యే ప్రాసెస్లో అంతకుముందు క్రియేట్ అయిన హ్యూజ్ బయింగ్ డిమాండ్ ఏదైతే ఉందో అది కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ జరిగేటప్పుడు ఎప్పుడైతే ఒకసారి మూవింగ్ యావరేజ్ని టచ్ అవుతుందో అక్కడ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మూవింగ్ యావరేజ్ని టచ్ అయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత ఈ కన్సాలిడేషన్ టైంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి డెసిషన్ తీసుకోలేము. కానీ కన్సాలిడేషన్ బ్రేక్ అయ్యి ఒకవేళ కిందకు వచ్చేసింది అనుకోండి, అలాంటప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ ఫెయిల్ అవుతుంది, కన్సాలిడేషన్ కూడా ఫెయిల్ అవుతుంది. బట్ ఒకవేళ కన్సాలిడేషన్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం అనేది వస్తుంది. సో ఈ ఇండికేటర్స్లో కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కో సముద్రం లాంటిది. ఈ మూవింగ్ యావరేజ్ని ఇలాగే వాడాలి అని చెప్పి ఎలాంటి స్టాండర్డ్ డెఫినేషన్ లేదు. బట్ యూజువల్గా మూవింగ్ యావరేజ్ని సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్గా వాడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి MACD అంటే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ డైవర్జెన్స్. దీంట్లో మనం యూజువల్గా 2 మూవింగ్ యావరేజెస్ని తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మనం అర్థం చేసుకుంటే 12 days మూవింగ్ యావరేజ్ అండ్ 26 days మూవింగ్ యావరేజ్ రెండింటిని తీసుకున్నారు. సో ఇలాంటి మూవింగ్ యావరేజ్ యొక్క డైవర్జెన్స్ని మనం కనుక్కోవాలి. డైవర్జెన్స్ అంటే ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఉండే డిఫరెన్స్ అనమాట. ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ లేకుండా పోతుందో అలాంటప్పుడు క్రాస్ ఓవర్ జరుగుతుంది. సో దీన్నే MACD క్రాస్ ఓవర్స్ అంటారు. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి కనిపిస్తున్న రెడ్ లైన్ ఉంది కదా, దాన్ని సిగ్నల్ లైన్ అంటాము. అండ్ అలాగే బ్లూ లైన్ని MACD లైన్ అంటాము. ఎప్పుడైతే ఈ MACD లైన్ అనేది సిగ్నల్ లైన్ని దాటి క్రాస్ అవుతుందో, ఇట్లా పైకి క్రాస్ అయింది కదా, అలాంటప్పుడు మనకు ఒక బుల్లిష్ సిగ్నల్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మనకి ఈ బ్లూ లైన్ అనేది రెడ్ లైన్ని కింద క్రాస్ చేస్తుందో అలాంటప్పుడు మనకు
ఒక బెరిష్ సిగ్నల్ వస్తుంది అని MACD చెప్తుందన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ వచ్చిందో ఆ క్రాస్ ఓవర్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చింది. కాబట్టి ఇలాంటి క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత పెరుగుతుంది అని చెప్పింది కదా. సో ఇలాగా MACD క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత స్టాక్ ప్రైస్ పెరుగుతున్నట్టు మనకు కనపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ఇలాగ బ్లూ లైన్ వచ్చేసి రెడ్ లైన్ కింద క్రాస్ చేసిందో అలాంటప్పుడు మనకి స్టాక్ ప్రైస్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏమైంది, మళ్ళీ ఫాస్ట్గా పడుతుంది అని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం, కానీ ఎక్కువగా పడలేదు. జస్ట్ ఒక్కరోజే కొంచెమే పడి మళ్ళీ రివర్స్ అయి పెరిగింది. కానీ సెకండ్ టైం మళ్ళీ ఏం జరిగిందంటే ఈ MACD లైన్ మళ్ళీ కిందకి ఇక్కడ క్రాస్ చేసింది. ఎప్పుడైతే కిందకి క్రాస్ చేసిందో అప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇలా కంటిన్యూస్గా పడిపోతూ ఉందన్నమాట. సో ఇలా MACD క్రాస్ ఓవర్ ఇచ్చినప్పుడు బుల్లిష్ సైడ్ కానీ బెరిష్ సైడ్ కానీ సిగ్నల్ ఇస్తుంది, కానీ ఇలాంటి ఫేక్ సిగ్నల్స్ కూడా ఎక్కువగా జనరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే మనకు ఒక బెరిష్ సిగ్నల్ ఇచ్చింది కానీ జస్ట్ కొంచెం టైం మాత్రమే అక్కడ ఉండి రివర్స్ మళ్ళీ పెరిగింది, అంటే బుల్లిష్ లోకి వెళ్ళింది. అందుకనే MACD ఇండికేటర్ని కొంచెం తక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇది లాగింగ్ ఇండికేటర్ అంటూ ఉంటారు అనమాట. అంటే ఆల్రెడీ స్టాక్ ప్రైస్ పడిపోయిన తర్వాత ఇంకా పడిపోతుందని, లేకపోతే పెరిగిన తర్వాత ఇంకా పెరుగుతుంది అని చెప్పి లేట్గా చెప్తుంది. బట్ కొంతమంది ట్రేడర్స్ దీన్ని రకరకాల ఇండికేటర్స్తో మెర్జ్ చేసి యూజ్ చేయడం వల్ల ఆ ఫేక్ సిగ్నల్స్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. యూజువల్గా నా సజెషన్ ఏంటంటే MACDని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఇండికేటర్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. స్టాక్ ప్రైస్ యొక్క మూమెంట్తో పాటు దాని వాల్యూమ్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ స్టాక్ని ఇప్పటిదాకా ఎక్కువ మంది బై చేశారా లేకపోతే ఎక్కువ మంది సెల్ చేశారా అని తెలుసుకోవడం కోసం మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ని వాడతామన్నమాట. ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది యూజువల్గా నెంబర్ టర్మ్స్లో చూపిస్తారు. ఎప్పుడైతే RSI అనేది 70 కంటే పైకి వెళ్తుందో అలాంటప్పుడు ఓవర్ బాట్ అనమాట. అంటే చాలా ఎక్కువ మంది కొనేసి ఉన్నారు, ఎక్కువ మంది బై చేసి ఉన్నారు. సో చాలా మంది బై చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక సెల్లింగ్ అనేది కావాలి. సో ఓవర్ బాట్ కాబట్టి మళ్ళీ మార్కెట్లో సెల్లర్స్ వస్తారు. సెల్లర్స్ రావడం వల్ల స్టాక్ ప్రైస్ పడిపోతుంది అని మనకి అర్థమవుతుంది. అందుకని ఓవర్ బాట్ కండిషన్లో యూజువల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్తూ ఉంటారు. అండ్ అలాగే మార్కెట్లో ఎప్పుడైతే బాగా సెల్లింగ్ వస్తుందో అలాంటప్పుడు మార్కెట్లో ఫుల్ సెల్లర్స్ ఉన్నారు కదా, చాలా ఎక్కువ సెల్లింగ్ జరిగిపోయింది. సో ఫ్రెష్ బయ్యర్స్ రావాలి మార్కెట్లో అని అన్నప్పుడు RSI అనేది <30 కానీ <20 కానీ యూజువల్గా వాడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే RSI <20 or 30 వచ్చిందో అలాంటప్పుడు ఓవర్ సోల్డ్ అంటారు. సో ఇక్కడ సెల్లర్స్ ఎక్కువైపోయారు కాబట్టి కొత్త బయింగ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో కొత్త బయింగ్ డిమాండ్ రావడం వల్ల స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని RSI మనకి చెప్తూ ఉంటుంది. అయితే ఈ RSI యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ కూడా కొంచెం తక్కువే. మరి దీన్ని ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎలా యూజ్ చేస్తారు అంటే RSIని డైరెక్ట్గా రా నెంబర్ లాగా, అంటే 70, 30, 20 అని నెంబర్ లాగా కాకుండా RSIని ప్రైస్తో కంపేర్ చేసి RSI డైవర్జెన్స్ని క్రియేట్ చేస్తారనమాట. సో ఏంటి RSI డైవర్జెన్స్ అంటే, జనరల్గా ఇక్కడ స్టాక్ ప్రైస్ చూడండి హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తుంది కదా. సో ఇలాగా డైలీ స్టాక్ ప్రైస్ లైన్ మనకి క్లియర్గా పైకి వెళ్తున్నట్టు కనపడుతుంది కదా. బట్ ఇక్కడ RSI కనుక చూసుకుంటే రోజు రోజుకి పడిపోతుంది, అంటే బయ్యర్స్ యొక్క డిమాండ్ పడిపోతుంది. సో ఎప్పుడైతే బయ్యర్స్ డిమాండ్ పడిపోతుంది బట్ స్టాక్ ప్రైస్ మాత్రం పైకి వెళ్తుందంటే ఏదో ఒక రోజు రివర్స్ అవుతుంది అని మనకి అర్థమవుతుంది. మరి ఎప్పుడు రివర్స్ అవుతుంది, ఎప్పుడు సెల్ చేయాలి మనం అంటే, ఈ స్టాక్ ప్రైస్ యొక్క లోస్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తే ఎప్పుడైతే మనకి ఇలా కిందకు వచ్చి కన్ఫర్మ్ ఇస్తుందో ఇక్కడ మనకి ఒక సెల్ సిగ్నల్ జనరేట్ అవుతుంది అనమాట. ఆ సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు మనం సెల్ చేస్తే నెక్స్ట్ మనం దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోగలుగుతాం. సో ఇలాగా స్టాక్ ప్రైస్ డైరెక్షన్ ఒక రకంగా అండ్ RSI డైరెక్షన్ ఇంకొక రకంగా, రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనకి డైవర్జెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డైవర్జెన్స్ క్రియేట్ అయినప్పుడు దాంట్లో మనం బై ఎల్ సెల్ సిగ్నల్స్ మనం చూడగలుగుతాం అనమాట. ఇది మనకి RSI డైవర్జెన్స్ నేర్పిస్తుంది. సో నెక్స్ట్ మనం నేర్చుకోబోయే ఇండికేటర్ వచ్చేసి బొలింజర్ బ్యాండ్. సో ఈ బొలింజర్ బ్యాండ్ని యూజ్ చేసే యూజువల్ పద్ధతి ఏంటి అంటే, బొలింజర్ బ్యాండ్ కొన్నిసార్లు దూరంగా ఉంటుంది, కొన్నిసార్లు నేరోగా ఉంటుంది. ఎప్పుడైతే బొలింజర్ బ్యాండ్ నేరోగా ఉంటుందో నెక్స్ట్ వచ్చే మూమెంట్ గ్యారంటీగా ఒక పెద్ద వైడ్ మూమెంట్ వస్తుంది. అయితే ఈ బొలింజర్ బ్యాండ్ మూమెంట్లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఒకవేళ ఇది మెల్లగా స్టాక్ ప్రైస్ కనుక పైకి బ్రేక్ అవుతుంది అంటే అలాంటప్పుడు ఇక్కడ నుంచి ట్రెండ్ ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే కొన్నిసార్లు ఈ బొలింజర్ బ్యాండ్ నేరో అవుతున్నప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యి కిందకు వస్తుంది అని అంటే ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ యూజువల్గా ఏం చేస్తామంటే స్టాక్ ప్రైస్ యొక్క బొలింజర్ బ్యాండ్ ఎప్పుడు నేరో అవుతుంది అని మనం వెయిట్ చేస్తాం అనమాట. సో స్టాక్ ప్రైస్ ఒకవేళ ఇలా పెరుగుతుంది అనుకోండి, ఇట్లా కంటిన్యూస్గా పెరుగుతున్నప్పుడు బొలింజర్ బ్యాండ్ విడ్త్ బాగా ఎక్కువగా ఉంటుంది. కానీ తర్వాత ఒక కన్సాలిడేషన్ వస్తుంది చూసారా, సో ఇలా సైడ్ వైజ్ మూమెంట్లోకి వస్తుంది. ఈ సైడ్ వైజ్ మూమెంట్లోకి వచ్చినప్పుడు బొలింజర్ బ్యాండ్ విడ్త్ అనేది నేరో అవుతుంది.
సపోజ్ ఇది బొలింజర్ బ్యాండ్ విడ్త్ అనుకుందాం. అంతకుముందు మేబీ ఇలా ఉండొచ్చు బొలింజర్ బ్యాండ్ విడ్త్. ఇంతకుముందు ఇంత గ్యాప్ ఉండేది, తర్వాత ఆ గ్యాప్ తగ్గిపోయి ఇలా నారోగా అయింది. సో నారోగా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే మూమెంట్ చాలా పెద్ద మూమెంట్ ఉంటుంది. సో మెల్లగా మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ బొలింజర్ బ్యాండ్ యొక్క అప్పర్ బ్యాండ్ని పైకి బ్రేక్ అయితే మనం బయింగ్ ఇండికేషన్ తీసుకుంటాము. లేదు ఒకవేళ లోయర్ బ్యాండ్కి బ్రేక్ అయ్యి కిందకు వస్తే అలాంటప్పుడు మనం సెల్లింగ్ ఇండికేషన్ వచ్చింది అని అనుకుంటాం అనమాట. ఇలాగా బొలింజర్ బ్యాండ్ ఎప్పుడైతే నారో అవుతుందో వెయిట్ చేసి తర్వాత అప్పర్ బ్యాండ్ని బ్రేక్ అయితే బయింగ్ గాను, లేకపోతే లోవర్ బ్యాండ్ బ్రేక్ అయితే సెల్లింగ్ గాను మోస్ట్ ఆఫ్ ది బొలింజర్ బ్యాండ్ యూజర్స్ యూస్ చేస్తూ ఉంటారు. అయితే దీన్ని కూడా 100% ఇలాగే వాడాలి అని ఎలాంటి కండిషన్ లేదు. బేసికల్గా బొలింజర్ బ్యాండ్ని అర్థం చేసుకునే విధానాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి సూపర్ ట్రెండ్. చాలా చాలా సింపుల్ ట్రెండ్. మనకు ఒకవేళ స్టాక్ ప్రైస్ కనుక ఈ లైన్ కంటే పైన ఉంది అని అంటే అలాంటప్పుడు ఈ స్టాక్లో మనం బయింగ్కి వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ లైన్ కంటే కింద ఉంది అని అంటే అలాంటప్పుడు ఈ స్టాక్లో మనం సెల్లింగ్కి వెళ్ళొచ్చు అని సూపర్ ట్రెండ్ చెప్తూ ఉంటుంది. యూజువల్గా సూపర్ ట్రెండ్ని యూజ్ చేసే విధానం ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్గా స్టాక్లో ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి యాక్చువల్గా సెల్లింగ్ ఉన్నట్టు, బట్ ఇమీడియట్గా సెల్ చేయొద్దు. బట్ ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ని దాటి పైకి వెళ్తుందో అండ్ ఈ రెడ్ లైన్ అనేది గ్రీన్ లైన్ లాగా కన్వర్ట్ అవుతుందో ఇక్కడ మనకు ఒక బయింగ్ ఇండికేషన్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ స్టిక్ ఇలా పైకి వచ్చి క్లోజ్ అవుతుందో అప్పుడు అప్పటిదాకా ఉన్న రెడ్ కలర్ లైన్ కాస్త అప్పుడు గ్రీన్ కలర్ లైన్గా కన్వర్ట్ అవుతుంది. అంటే స్టాక్ ప్రైస్ అనేది సూపర్ ట్రెండ్ని క్రాస్ ఓవర్ ఇచ్చింది అంటారు. సో సూపర్ ట్రెండ్కి పాజిటివ్ క్రాస్ ఓవర్ ఇస్తే బయింగ్ చేస్తూ ఉంటారు, నెగిటివ్ క్రాస్ ఓవర్ ఇస్తే సెల్లింగ్ చేస్తూ ఉంటారు. చాలా చాలా సింపుల్ ఇండికేటర్ అండ్ మార్కెట్లో రీసెంట్ టైం ఫ్రేమ్లో బాగా వర్కౌట్ అవుతున్న ఇండికేటర్ అనమాట ఇది. దీని గురించి మీరు ఫర్దర్గా ఇంకొంచెం రీసెర్చ్ చేసి వేరే ఇండికేటర్స్తో కాంబినేషన్లో యూజ్ చేయగలిగితే ఇవి మీకు చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి ట్రెండ్ లైన్స్. యూజువల్గా మనం హైస్ని జాయిన్ చేస్తూ లేకపోతే లోస్ని డ్రాయింగ్ చేస్తూ మనం లైన్స్ డ్రా చేయొచ్చు. ఒకవేళ మనం లోస్ని కనుక జాయిన్ చేస్తూ లైన్స్ డ్రా చేసాము అని అంటే అది యూజువల్గా మనకి సపోర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే హైస్ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేసామంటే అది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇలాగా మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ట్రెండ్ లైన్స్ మనం డ్రా చేసుకోగలుగుతాం. దాన్ని బట్టి మనం ఎక్కడెక్కడైతే సపోర్ట్ వస్తుందో అలాంటి ప్లేసెస్లో బై చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము. అండ్ రెసిస్టెన్స్ వస్తుందో అలాంటప్పుడు మనం సెల్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము. సో ఎలా ఫామ్ అవుతున్నాయి ఈ లైన్స్? లోవర్స్లన్నీ మనం జాయిన్ చేసుకుంటే ఒక సపోర్ట్ వస్తుంది, హైస్ అన్ని జాయిన్ చేసుకుంటే మనకు ఒక రెసిస్టెన్స్ వస్తుంది. సో దీన్ని మనం ఇలా చూసాము అని అనుకోండి, ఒక స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. అలాగే ఒక స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉంది, అలాంటప్పుడు ఆ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేస్తూ అంటే రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళగానే రివర్స్ అవుతూ మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ డౌన్ ట్రెండ్ ఎప్పుడు మరి బ్రేక్ అయ్యి అప్ ట్రెండ్ కింద మారుతుందంటే ఈ రెసిస్టెన్స్ లైన్ దాటి పైకి వస్తే అలాంటప్పుడు అప్పటిదాకా ఉన్న డౌన్ ట్రెండ్ ఆగిపోయింది. తర్వాత మేబీ సైడ్ వేస్ ట్రెండ్ రావచ్చు లేదా అప్ ట్రెండ్ రావచ్చు. సో ఇప్పటిదాకా మనం ఆల్మోస్ట్ 30 కాన్సెప్ట్స్ దాకా నేర్చుకున్నాం కదా. ఇన్ని కాన్సెప్ట్స్ మనకి ఒకేసారి గుర్తు రావాలి, ఒక ట్రేడ్ చేస్తున్నప్పుడు అన్నీ గుర్తు రావాలి అంటే గుర్తురావు. బట్ మనం డైలీ చూస్తూ ఈ వీడియోస్ని అండ్ అలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ రకరకాల చార్ట్స్ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు మెల్లగా కొన్ని రోజుల తర్వాత మన సబ్ కాన్షియస్లో ఇదంతా ఉండిపోతుంది. అలాంటప్పుడు ఏదైనా ఒక స్టాక్ చూడగానే ఎస్ ఇది పెరుగుతుంది ఇది పడుతుంది అని ఒక చిన్న ఐడియా అనేది మాత్రం క్లియర్గా వస్తుంది. అండ్ ఇప్పటిదాకా మనం ట్రేడింగ్లో ఏదైతే తప్పులు చేస్తూ ఉన్నామో అది మనం ప్రాఫిటబుల్గా కన్వర్ట్ చేసుకోవడం కోసం, మన ట్రేడింగ్ విధానాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మన నాలెడ్జ్ అనేది ఎప్పుడూ పెంచుకుంటూనే ఉండాలి. అయితే మీరు ఒకవేళ ప్రొఫెషనల్ ట్రేడర్ అయ్యి ఉండి ఇప్పటిదాకా కూడా మనీ లూజ్ అవుతున్నారు అంటే మీ ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే లో టైం ఫ్రేమ్లో మీరు టెక్నికల్ అనాలిసిస్ చేయడం. సో లో టైం ఫ్రేమ్ అంటే ఏంటి అంటే ఒకవేళ మీరు 15 మినిట్ చార్ట్ కానీ 10 మినిట్ చార్ట్ కానీ లేదా 3 మినిట్ చార్ట్ 1 మినిట్ చార్ట్ ఇలాంటివన్నీ చేస్తే మనకి యూజువల్గా ఫేక్ సిగ్నల్స్ చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో లో టైం ఫ్రేమ్ చార్ట్స్ కాకుండా హై టైం ఫ్రేమ్ చార్ట్స్ లైక్ 1 డే టైం ఫ్రేమ్ చార్ట్ కానీ లేదా 1 వీక్ టైం ఫ్రేమ్ చార్ట్ కానీ లేదా 1 మంత్ టైం ఫ్రేమ్ చార్ట్ కానీ చూసుకుంటే ఇలాంటి చార్ట్స్లో మనకి ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది లేదా సక్సెస్ రేట్ క్లియర్గా ఎక్కువ ఉంటుంది. మీరు యాజ్ ఎ ట్రేడర్ సక్సెస్ అవ్వాలి అని అన్నప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ స్టిక్స్ చూసుకుంటే మీకు ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా కనపడుతూనే ఉంటుంది. సో ఏంటి లోవర్ టైం ఫ్రేమ్, హైయర్ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్ 15 మినిట్ టైం ఫ్రేమ్ అంటే ఇక్కడ మనం చూడండి డైలీ టైం ఫ్రేమ్లో ఏంటి, సపోజ్ ఇవాళ మండే రోజున ఈ స్టాక్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, హై ఎంత లో ఎంత అని మొత్తం ఒక రోజు మొత్తాన్ని చూపించేది ఒక క్యాండిల్ ఒక డేని చూపిస్తుంది అనమాట.
సో 1 క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 1 డే. అప్పుడు మనం ఇది డైలీ టైం ఫ్రేమ్ అంటాం. అండ్ సెకండ్ డే ట్యూస్డేకి సంబంధించిన క్యాండిల్ ఇక్కడ, థర్స్డేకి సంబంధించిన క్యాండిల్ ఇలాగా. సో ఈ క్యాండిల్ స్టిక్స్లో యూజువల్గా ఏంటంటే ఫేక్ సిగ్నల్స్ చాలా తక్కువగా ఉంటాయి, చాలా రైట్ వే ఆఫ్ యూజింగ్ అనమాట. బట్ నెక్స్ట్ 15 మినిట్ టైం ఫ్రేమ్ క్యాండిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ 9:30 నుంచి 9:45 దాకా 15 నిమిషాలు ఉంది కదా, ఈ 15 నిమిషాల్లో ఫస్ట్ ఓపెన్ ఎక్కడైంది, లో ఎక్కడుంది, హై ఎక్కడుంది, క్లోజ్ ఎక్కడుంది అని చూపించేది 15 మినిట్ టైం ఫ్రేమ్ క్యాండిల్. తర్వాత మళ్ళీ 9:45 నుంచి 10 o'clock దాకా ఈ క్యాండిల్ చూపిస్తుంది. తర్వాత 10 నుంచి 10:15 దాకా ఈ క్యాండిల్ చూపిస్తుంది. ఇలాగా ప్రతి 15 మినిట్స్కి ఒక్కొక్క క్యాండిల్ ఫామ్ అయితే అది 15 మినిట్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనమాట. సో ఇలాంటి వాటిల్లో ఫేక్ సిగ్నల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకా 5 మినిట్ టైం ఫ్రేమ్, 2 మినిట్ టైం ఫ్రేమ్ అంటే ప్రతి 5 మినిట్స్కి ఒక క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది, ప్రతి 2 మినిట్స్కి ఒక క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది. ఇలాంటి వాటిల్లో ఇంకా అసలు ఫేక్ సిగ్నల్స్కి కొదవే లేదు. అసలు మార్కెట్లో చాలామంది ఇంట్రాడే ట్రేడర్స్ నష్టపోయేది అని అంటే ఇలాంటి లోవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్. మీరు నేర్చుకునే టెక్నికల్ అనాలిసిస్ ఏదైనా వర్కౌట్ అవుతుంది, బట్ ఎందులో వర్కౌట్ అవుతుంది, హయ్యర్ టైం ఫ్రేమ్ ఉన్న క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో వర్కౌట్ అవుతూ ఉంటుంది. బట్ మనం దాన్ని తీసుకెళ్ళి లోవర్ టైం ఫ్రేమ్స్లో యూజ్ చేస్తూ ఉండడం వల్లనే చాలామంది ట్రేడర్స్ నష్టపోతూ ఉంటారనమాట. అయితే ఈ ఫేక్ సిగ్నల్స్ని ఎలిమినేట్ చేసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా కమింగ్ ఫర్దర్ వీడియోస్లో ఇప్పటిదాకా మీకు నేర్పించిన ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ గురించి ఏవైతే చెప్పానో అవన్నీ బేసిక్ లెవెల్లో చెప్పాను. అండ్ ఫర్దర్ వీడియోస్లో నేను ఇంకా స్ట్రాంగ్గా అండ్ టార్గెట్స్ని, స్టాప్ లాస్ని ఇలాంటి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్ తెలుగు స్టాక్ ఛానల్.